వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు రెజొనెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. నిన్న డిస్కస్ చేసిన థియరీతో పాటు ఆ, కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్తాను. అది కాకుండా మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్ డిస్కస్ చేద్దాం. సో మీకు ప్రామిస్ చేసినట్టే మొత్తం కోర్స్ నేను క్రాష్ కోర్స్ మొత్తం అనేది అప్లోడ్ చేస్తున్నాను. నోబడి విల్ గివ్ యూ ఫుల్ కోర్స్. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఎవరైనా ఒక ఫ్యూ చాప్టర్స్ కానీ ఫ్యూ పీవైక్యూస్ కానీ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఫుల్ కోర్స్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఎవరో ఇష్టపడరు. దే ఫీల్ కంటెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఎవ్రీబడి విల్ నోస్ అవర్ కంటెంట్ అన్నట్టు. దే ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. ఈవెన్ ఇండివిజువల్ టీచర్స్ అయినా సరే, ఎవరైనా సరే, దట్ ఈస్ ద ఇష్యూ. బట్ నేను ఫస్ట్ లెక్చర్లో చాలా మంది రిక్వెస్ట్ చూసి యాక్సెప్ట్ చేసి, నేను అంతకుముందు కూడా చాలా ఫ్రీ కంటెంట్ పెట్టాను. నాకేం దానివల్ల పాజిటివ్గానే ఫీల్ అవుతుంది తప్ప నెగిటివ్గా నేను ఎప్పుడు ఫీల్ కాను. కాకపోతే మీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవ్రీడే ఎంత కన్సిస్టెంట్గా ఉంటున్నాను, మీరు అంత కన్సిస్టెంట్గా లెర్న్ చేసినప్పుడు నాకు ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది. కొంతమంది సార్ మెషిన్స్ పెట్టండి, పవర్ సిస్టమ్స్ పెట్టండి, ఇంకేదో పెట్టండి అని అడుగుతున్నారు. మీరు ఈ లెక్చర్స్ ఫస్ట్ సరిగ్గా చూసి మీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో నేను చూసుకుంటాను. ఆ తర్వాత ఏదైనా చేయగలుగుతాను. అండ్ అన్నీ పెట్టడం అనేది ఇంపాసిబుల్. అందరి టీచర్స్ని నేను కన్విన్స్ చేసి మీ కంటెంట్ అంతా యూట్యూబ్లో పెట్టండి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుకే నేను చెప్పే సబ్జెక్ట్స్ అయితే నేను ఎవరి పర్మిషన్ అడగక్కర్ లేకుండా డైరెక్ట్గా పెట్టచ్చు కాబట్టి నెట్వర్క్స్ పెట్టాను. అండ్ ఇది ఒక ఫండమెంటల్ సబ్జెక్ట్. నెట్వర్క్స్ మీరు సరిగ్గా నేర్చుకుంటే ఇంజనీరింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా ప్రాపర్గా నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ జస్ట్ ఏ క్రాష్ బ్యాచ్. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే మన దగ్గరికి రండి. హార్డ్లీ ఇట్ ఈస్ 999కి అవైలబుల్గా ఉంది కదా. లేదా నెట్వర్క్స్ డిజిటల్ కలిపి తీసుకోండి 1499. మనకి వీడియో డిస్క్రిప్షన్లో ప్రతిసారి నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. దాంతోపాటు క్రాష్ కోర్స్లో 4999కి ఉంది ఏడబ్ల్యూ, అండ్ 9999కి గేట్ అండ్ ఏడబ్ల్యూ రెండు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గేట్ అండ్ ఏడబ్ల్యూ రెండు కలిపి తీసుకోవాలనుకున్నా సరే యూ గెట్ ఎ స్పెషల్ డిస్కౌంట్. యూ కెన్ ఆస్క్ మీ ఎట్ 9705861166. సో ఒక్కసారి మీరు నా కాంప్రహెన్సివ్ కోర్స్ చూస్తే, ఆల్రెడీ మీరు క్రాష్ కోర్స్ చూస్తుంటే మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అర్థమై ఉంటుంది. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్కి అర్థమయ్యేలా ఉంటుంది, డెప్త్ కూడా ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ చూస్తే నెట్వర్క్స్కి మీరు ఎన్ని చోట్ల చూసినా యూ ఫీల్ హియర్ మోర్ సాటిస్ఫైడ్. ద వే ఐ డిస్కస్ చాలా కొత్త పాయింట్లు మీరు ఆల్రెడీ చదివినా సరే నేర్చుకోవడానికి కనిపిస్తాయి అక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ నెట్వర్క్ డిజిటల్ మైక్రో ప్రాసెసర్ కూడా ఉంది. కావాలని అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. సో ఇందులో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ 11th, దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో అన్వర్డ్స్. కంట్రోల్ సిస్టమ్స్తో క్రాష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈసీ వాళ్ళకి కూడా న్యూ ఇనిషియేటివ్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. అది నేను ఈరోజు ఈవినింగ్ అనేది మీకు అనౌన్స్ చేస్తాను. Okay, let's continue with the class. So let me quickly revise what we have discussed in the last lecture, like a formula revision. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేవన్నీ కూడా ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి రివిజన్ చేస్తాం. సో సిరీస్ ఆర్ఎల్సి తీసుకుంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ దగ్గర మనకి వాట్ ఈస్ ఒమేగా నాట్? ఫస్ట్లీ 1/√LC అనేది ఒమేగా నాట్ అవుతుంది. మనకు తెలిసిన ఇంకో రిలేషన్ ఏంటి? ఒమేగా నాట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఒమేగా హెచ్ ఇంటూ ఒమేగా ఎల్. ఒమేగా నాట్ ఈక్వల్ క్యూ ఈక్వల్ టు ఒమేగా నాట్ అపాన్ బ్యాండ్ విడ్త్. ఇవన్నీ మనం నిన్న ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసినవే. అట్లాగే వాట్ ఈస్ క్యూ అంటే ఒమేగా నాట్ L/R and 1/omega0 RC, 1/R root of L/C. Q equal to 1 upon 2 zeta, relation between Q and zeta. These things we discussed in the last lecture. దీంతో పాటు at omega equal to omega H and omega L, current I will reach I max by √2. Okay. Z equal to R√2. ఇది మనం ఎస్టర్డే క్లాస్ డిస్కస్ చేస్తాం. అండ్ ఒమేగా హెచ్ అండ్ ఒమేగా ఎల్ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బ్యాండ్ విడ్త్ బై 2 ప్లస్ రూట్ ఆఫ్ బ్యాండ్ విడ్త్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్. ఇక్కడ బ్యాండ్ విడ్త్ అనేది ఎంత అవుతుంది? బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై క్యూ కదా. క్యూ అనేది ఎంత? ఒమేగా నాట్ ఆర్సీ కాబట్టి 1/RC రేడియన్స్ పర్ సెకండ్. ఇది ఒక కండిషన్. ఇదే అనాలిసిస్ మనం నిన్న డిస్కస్ చేసిన ప్యారలల్ ఆర్ఎల్సి తీసుకుంటే, ప్యారలల్ ఆర్ఎల్సిలో ఏమవుతుందంటే మళ్ళీ ఒమేగా నాట్ ఈక్వల్ టు సేమ్ 1/√LCనే వస్తుంది. ఒమేగా నాట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్
ఒమేగా హెచ్ ఇంటూ ఒమేగా ఎల్ ఇది కరెక్టే. క్యూ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై బ్యాండ్ విడ్త్. ఈ రిలేషన్స్ అన్ని రెండింటికి సేమే. బ్యాండ్ విడ్త్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ బై ఎల్ రేడియన్స్ పర్ సెకండ్. ఇప్పుడు క్యూ ఈక్వల్ టు రివర్స్ వస్తుంది ఇక్కడ ఆర్ బై ఒమేగా నాట్ ఎల్ ఒమేగా నాట్ ఇంటూ ఆర్సి ఆర్ టైమ్స్ రూట్ ఆఫ్ సి బై ఎల్. ఓకే, ఇక్కడ క్యూ అనేది కూడా 1/2 టైమ్స్ జీటా. ఇక్కడ ఎట్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా హెచ్ అండ్ ఒమేగా ఎల్ ఏమవుతుందంటే మనకి వోల్టేజ్ వి ఈక్వల్ టు వి మ్యాక్స్ బై √2. వి ఈక్వల్ టు ఐజెడ్ అనుకుంటే వి మ్యాక్స్ ఈజ్ ఐ ఇంటూ ఆర్ అనుకుంటే యూ విల్ గెట్ జెడ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్. గాట్ ఇట్? ఎట్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ మనకి తెలిసింది ఏంటి? జెడ్ ఈక్వల్ టు ఆర్. హియర్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ జెడ్ ఈక్వల్ టు ఆర్. ఇవి మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసిన థియరీ. ఇప్పుడు ఇవి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. లెట్ us do good number of questions based on what we have discussed in this class. Okay, what we have discussed in the theory. Let us start. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఐ హావ్ ఎ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్. ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో రెజొనెన్స్ లో ఉందని చెప్తున్నాడు. ఏ కండిషన్ ట్రూ అని చెప్తున్నాడు. మీకు టైం ఇవ్వట్లేదు, కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ నేనే సాల్వ్ చేస్తాను, ఆ తర్వాత వీ కెన్ సీ. ఇక్కడ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ రెజొనెన్స్ లో ఉన్నప్పుడు మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన కండిషన్స్ ని ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జేక్యూఐ అండ్ ఐసి ఈక్వల్ టు ప్లస్ జేక్యూఐ. ఇవన్నీ మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసినవే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ దగ్గర. ఇప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐఆర్ అని ఈ క్వశ్చన్లో అడిగితే ఇట్ ఈస్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్, బికాస్ ఎట్ రెజొనెన్స్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో బై యూజింగ్ దాట్ మై ఐ ఈక్వల్ టు హౌ మచ్ హియర్ 1 ఆంపియర్, 1 మిల్లీ ఆంపియర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వాట్ అబౌట్ ఐఎల్? వాట్ అబౌట్ ఐఎల్ సార్? వాట్ అబౌట్ ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రకారం ఐఎల్ ప్లస్ ఐసి ఏమవుతుందో చెప్పండి. ఈ రెండు మైనస్ జేక్యూ ప్లస్ జేక్యూ యాడ్ చేస్తే 0 వస్తుంది. వాట్ ఈస్ ఐఆర్ ప్లస్ ఐసి? ఐఆర్ అనేది ఎంత? సే ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు సార్ ఐ సార్. ఓకే, ఐఆర్ అనేది ఐ, ఐసి అనేది ఎంత వచ్చింది మనకి? ప్లస్ జేక్యూఐ. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది అంటే యూ కెన్ టేక్ ఐ కామన్ తీసుకోండి. 1 ప్లస్ జేక్యూకి మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? √1² ప్లస్ క్యూ స్క్వేర్.
1 ప్లస్ ఎనీథింగ్ అనేది 1 కంటే పెద్దదే ఉంటుంది కాబట్టి ఐ కెన్ సే దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 1 మిల్లీ యాంపియర్. లాస్ట్‌లీ ఐఆర్ ప్లస్ ఐఎల్ మాగ్నిట్యూడ్ చూద్దాం. ఐఆర్ ప్లస్ ఐఎల్ మాగ్నిట్యూడ్ అంటే ఐఆర్ అనేది ఐనే, ఐఎల్ ఈక్వల్ టు మైనస్ జేక్యూఐ. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 1 మైనస్ జేక్యూ అయినా 1 ప్లస్ జేక్యూ అయినా మాగ్నిట్యూడ్‌లో అది సేమ్ ఉంటుంది. సో, గ్రేటర్ దాన్ 1 మిల్లీ యాంపియర్. ఇప్పుడు ఆప్షన్స్‌కి వద్దాం. ఐఆర్ 0 అన్నాడు రాంగ్. ఐఎల్ ప్లస్ ఐసీ 1 అన్నాడు రాంగ్. ఐఆర్ ప్లస్ ఐసీ అనేది 1 మిల్లీ లెస్ దాన్ 1 అన్నాడు. ఇది కూడా రాంగే. ఐఆర్ ప్లస్ ఐఎల్ ఈస్ గ్రేటర్ దాన్ 1 మిల్లీ యాంపియర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ కండిషన్స్ అన్ని మనం యెస్టర్‌డే క్లాస్‌లో డిస్కస్ చేసాము. మైనస్ జేక్యూఐ, ప్లస్ జేక్యూఐ ఆల్ దీస్ కండిషన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్. ఇన్ ఏ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఒకవేళ ఒక్క నిమిషం ఫస్ట్ ఈ క్వెషన్ చేయండి. In a series RLC, my Vs equal to 100 angle 0 degrees, R is equal to 10 ohms, XL equal to 20 ohms, XC equal to 20 ohms. Okay, determine VC. మీరు ఇక్కడ ఎగ్జామినర్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, రియాక్టెన్సెస్ ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. కెన్ యూ గివ్ ఎ ట్రై? ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. Yes. Ma, what is the bandwidth formula? Bandwidth equal to omega naught by Q కదా. Q ఏమవుతుంది? సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను కదా. సారీ యార్. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ దట్. ఇది థ్యాంక్ యూ యార్. బ్యాండ్విడ్త్ తప్పు రాశాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇది ఒమేగా నాట్ ఎల్ బై ఆర్, ఒమేగా నాట్ క్యాన్సిల్ అయ్యి ఆర్ బై ఎల్ వస్తుంది. సారీ యార్. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. ఇక్కడ కూడా అంతే. 1 by RC radians per second. ఇక్కడ ఒమేగా నాట్ RC వస్తే క్యాన్సిల్ అవుతుంది. సారీ గైస్. హూ ఇస్ దట్? యా, బెనర్జీ. థ్యాంక్ యూ. ఇప్పుడు లెట్ us ఫైండ్ ద సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. విఎస్ అనేది ఆర్, ఎక్స్ఎల్, ఎక్సీ 3 ఇచ్చాడు కదా ఎగ్జామినర్. మనం వీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్లీ దిస్ ఈజ్ అ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఎప్పుడైతే మనకి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇచ్చాడో, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఎగ్జామినర్ ఏం చెప్పాడు? ఎక్స్ఎల్ ఈక్వల్ టు 20, ఎక్సీ కూడా 20 అన్నాడు. అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్. సిస్టమ్ ఈజ్ ఎట్ రెజొనెన్స్. ఈజ్ ఇట్ ట్రూ ఫర్ ఎవ్రీ సర్క్యూట్? నో, ఓన్లీ ఫర్ సిరీస్ ఆర్ఎల్సి. నార్మల్ సర్క్యూట్ లో పవర్ ఫ్యాక్టర్ 1 అయితే మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి. బట్ సిరీస్ ఆర్ఎల్సికి ఈవెన్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ లో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఏమవుతుంది? మైనస్ జేక్యూవి. ఆర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే క్యూ ఇంటూ వి. ఇప్పుడు క్యూ ఎంత అవుతుందమ్మా? క్యూ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ తీసుకోండి, ఆర్ 1 బై ఒమేగా నాట్ ఆర్సీ కూడా తీసుకోవచ్చు. ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ ఈస్ 20, ఆర్ వాల్యూ ఎంత? 10. వాట్ ఈస్ ద వాల్యూ? 2. సో విసి ఈక్వల్ టు 2 times input applied. What is the input applied? 100, 200 volts. So your applied voltage across capacitor is more than the applied voltage. That is because of voltage magnification. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంది. ఇక్కడ ఇఫ్ ఆల్ కాంపోనెంట్ వాల్యూస్ ఆర్ డబుల్డ్, ఇక్కడ ఒక సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఆర్ వాల్యూ, ఎల్ వాల్యూ, సి వాల్యూ అన్ని డబుల్ చేసేసాం. అప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఒకప్పుడు 100 ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ప్లీజ్ ఆన్సర్ ఇట్. Come on. Answer it. It's a easy question.
ఓకే. సేమ్ గాదు. మన సేమ్ ఎందుకొస్తుందనుకుంటాం అంటే ఎక్స్ఎల్ క్యూ ఈక్వల్ టు ఎక్స్ఎల్ ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ తీసుకుంటే ఆర్, ఎల్ క్యాన్సెల్ అయిపోతాయి కాబట్టి దట్ ఈస్ రాంగ్. ఫస్ట్‌లీ క్యూ ఫార్ములా ఏంటి? 1/r రూట్ ఆఫ్ ఎల్ బై సి. ఇది నాకు 100 అంట. ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ డబుల్ చేద్దాం. ఆర్‌ని 2r రీప్లేస్ చేస్తాను. ఎల్‌ని 2l చేస్తా. సిని 2c చేస్తాను. ఇప్పుడు హాఫ్ ఇంటూ 1/r రూట్ ఆఫ్ ఎల్ బై సి. ఇది న్యూ క్వాలిటీ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 100/2. హౌ మచ్ ఇట్ ఈస్? 50. మీకు డౌట్ రావచ్చు సార్ ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ తీసుకుంటే 2l 2r క్యాన్సిల్ అయిపోతాయి కదా అంటే ఒమేగా నాట్ కూడా మారుతుంది కదా 1/√LC కదా ఒమేగా నాట్ అనేది. సో ఇక్కడ నేను ఎక్స్ఎల్ ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ తీసుకున్నాను కదా 2l 2r 2 క్యాన్సిల్ అయిపోతాయని డౌట్ రావచ్చు. మరి ఒమేగా నాట్ కూడా మారిపోతుంది కదా, ఇట్ విల్ నాట్ బి ద సేమ్ థింగ్. సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ ప్యారలల్ ఆర్ఎల్సి నెట్వర్క్. ఒక ప్యారలల్ ఆర్ఎల్సి నెట్వర్క్ ఉంది. ప్యారలల్ ఆర్ఎల్సి నెట్వర్క్ యొక్క క్యూ ఫ్యాక్టర్ ఏంటండి? ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ సి బై ఎల్ కదా. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమంటున్నాడు? ఇట్ ఈస్ లోడెడ్ విత్ ఏ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఆర్ఎల్ ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ ప్యారలల్ విత్ ఆర్ఎల్. ఎప్పుడైనా సరే మీరు ప్యారలల్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఓవరాల్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఏమవుతుందమ్మా? తగ్గుతుంది కాబట్టి మన ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది. ఆర్ ఈక్వలెంట్ తగ్గితే క్యూ అనేది ఏమవుతుంది? ఇట్ విల్ బి డిక్రీజ్డ్. Next question. The phasor diagram of a series RLC circuit at a particular frequency, series RLC at a particular frequency is shown. Determine the frequency of operation. Series RLC circuit యొక్క phasor diagram ఇచ్చారు. at one particular frequency అన్నాడు. అది ఏ ఫ్రీక్వెన్సీయో నాకు తెలియదు. ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడంటే ఈ ఫ్రీక్వెన్సీ ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా నాటా, లెస్ దాన్ ఒమేగా నాటా, ఈక్వల్ టు ఒమేగా నాట్ ని రిప్రజెంట్ చేస్తుందా అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ వెరీ సింపుల్. ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా నాట్, లెస్ దాన్ ఒమేగా నాట్, ఈక్వల్ టు ఒమేగా నాట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం? ఎస్టర్డే క్లాస్ థియరీ ఒకసారి మీరు రివైజ్ చేసి ఉంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ దగ్గర యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. బిఫోర్ ఒమేగా నాట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, ఆఫ్టర్ ఒమేగా నాట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫర్ ద సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ ద ఎస్టర్డేస్ క్లాస్, రైట్? అదే ప్యారలల్ అయితే రివర్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హియర్ లిజన్ హియర్. ఫస్ట్లీ లాగ్ లీడ్ అనేది తెలియాలంటే మీకు కరెంట్ వోల్టేజ్ రిలేషన్ తెలియాలి. కరెంట్ వోల్టేజ్ రిలేషన్ తెలియాలంటే దిస్ ఇస్ విఆర్ కదా. మనం ఫస్ట్లీ కరెంట్ ఇవ్వలేదు డైరెక్ట్ గా ఎగ్జామినర్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫేజర్ డయాగ్రామ్ లో ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు? ఓన్లీ వోల్టేజెస్ ఇచ్చాడు. ఓన్లీ వోల్టేజెస్ ఇస్తే కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సింపుల్. సిరీస్ ఆర్ఎల్సీలో వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్, ఎప్పుడైనా సరే రెసిస్టర్ లో వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేజ్ లోనే ఉంటాయి. ఈ సిరీస్ ఆర్ఎల్సీలో కరెంట్ ఇన్ ద రెసిస్టర్, టోటల్ కరెంట్ సేమే. అంటే ఇప్పుడు మీరు చూడండి కరెంట్ అనేది ఏం చేస్తుంది? ఐ లీడ్స్ వి. కరెంట్ లీడ్ అవుతుంది కాబట్టి ఎఫ్ లెస్ దాన్ ఎఫ్ నాట్. ఇదే క్వశ్చన్ ప్యారలల్ అడిగితే ఫస్ట్లీ ప్యారలల్లో వోల్టేజెస్ అలా ఉండవు, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్. ఒకవేళ ప్యారలల్లో లీడింగ్ వస్తే మాత్రం ఎఫ్ గ్రేటర్ దాన్ ఎఫ్ నాట్, ఎందుకంటే సిరీస్ ప్యారలల్ డువల్ టు ఈచ్ అదర్. సిరీస్ లో రెజొనెన్స్ దగ్గర క్వాలిటీ ఫ్యాక్టర్ ప్యారలల్లో కూడా సేమే. సిరీస్ లో బిఫోర్ ఎఫ్ నాట్ ఇట్ ఈస్ లీడింగ్, ప్యారలల్లో బిఫోర్ ఎఫ్ నాట్ ఇట్ ఈస్ లాగింగ్ అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామినర్ ఇచ్చాడు. డిటర్మైన్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్. ఎఫ్హెచ్ అంటే ఏంటి? హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీకు ఒక్కసారి సిరీస్ ఆర్ఎల్సి యొక్క ఫేజర్ డయాగ్రామ్ రివైజ్ చేస్తున్నాను చూడండి. ఇది కరెంట్ అనుకుంటే, ఇది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, సే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. మనకి విఎల్ మోర్ అనుకుందాం, రివర్స్ కూడా ఉండొచ్చు కదా. విఎల్ మైనస్ విసి తీసుకుంటే ఇది నాకు వి అవుతుంది. వాట్ ఈస్ యువర్ పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై? సార్ విఆర్ బై వి. ఇంకొక ఫార్ములా చెప్పాను మీకు, ఏం చెప్పాను? ఆర్ బై జెడ్. ఇది సిరీస్ ఆర్ఎల్సి యొక్క ఫేజర్ డయాగ్రామ్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమడిగాడు? పవర్ ఫ్యాక్టర్ అడిగాడు. క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్. మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్ దగ్గర మీకు ఏం చెప్పాను? ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పాను? కరెంట్ విల్ బి ఐ మ్యాక్స్ బై √2. కరెంట్ అనేది ఐ విల్ బి హౌ మచ్ హియర్? ఐ మ్యాక్స్ బై √2. నార్మల్ గా ఐ ఫార్ములా ఏంటండి? వి బై జెడ్. ఐ మ్యాక్స్ అంటే ఏంటి?
ఐమాక్స్ ఈజ్ ద రెజొనెన్స్ కరెంట్. మీకు థియరీలో అదే కదా చెప్పాను. కరెంట్ ఐ ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్ ఏమవుతుందని చెప్పానమ్మా? ఎఫ్ ఈక్వల్ టు ఒమేగా హెచ్ అండ్ ఒమేగా ఎల్ వాట్ హ్యాపెన్స్? కరెంట్ ఐ విల్ బి ఐమాక్స్ బై రూట్ 2. ఇదే కదా థియరీలో మనం డిస్కస్ చేసాం. సో ఐ విల్ బి ఐమాక్స్ బై రూట్ 2 కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ వాట్ ఈస్ యువర్ సారీ, ఐమాక్స్ అంటే ఏంటి? ఐమాక్స్ ఈస్ ద రెజొనెన్స్ కరెంట్. రెజొనెన్స్ కరెంట్ అంటే వి బై ఆర్. మాక్సిమం కరెంట్ విల్ గెట్ ఈస్ వి బై ఆర్, రెజొనెన్స్ లో వచ్చే కరెంట్. ఇప్పుడు వి క్యాన్సిల్ చేసేయండి. వాట్ ఈస్ ఆర్ బై జెడ్? 1 బై రూట్ 2 అంటే ఎంతండి పవర్ ఫ్యాక్టర్? 0.707. ఇట్ విల్ బి ఎఫ్హెచ్ అన్నాడు కాబట్టి లాగింగ్. ఇదే క్వశ్చన్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ అడిగితే సేమ్ ఆన్సర్ వస్తుంది, కానీ లీడ్ వస్తుంది. బిఫోర్ రెజొనెన్స్ లీడింగ్, ఆఫ్టర్ రెజొనెన్స్ లాగింగ్. గాట్ ఇట్? సపోజ్ ఈ క్వశ్చన్ మనం ప్యారలల్ ఆర్ఎల్సీకి అడిగితే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఇస్ ఇట్ ఓకే? ఇక ఐ ఈక్వల్ టు ఐమాక్స్ బై రూట్ 2 అది యూజ్ చేసుకుంటే ఐ నార్మల్ గా వి బై జెడ్, ఐమాక్స్ అనేది వి బై ఆర్ వేసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఆర్ రూట్ 2 ప్రకారం ఆర్ బై జెడ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. Suppose I am asking the same question for parallel RLC F equal to FH, determine the power factor. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందో చూడండి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్, ఇక్కడ మీ ఫేజర్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. వోల్టేజ్ రిఫరెన్స్ గా తీసుకుంటారు, కరెంట్ ఇన్ ద రెసిస్టర్, కరెంట్ ఇన్ ద కెపాసిటర్, కరెంట్ ఇన్ ద ఇండక్టర్, IC minus IL అండ్ I. సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే IR అపాన్ I cos phi కదా. దట్ ఈస్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది, V by R by V by Z. That will give you Z by R. What is that? Z by R. సో ప్రీవియస్ గా మన పవర్ ఫ్యాక్టర్ ఏంటండి? R by Z. ఇప్పుడు ఏంటి? Z by R. సో ప్రీవియస్ గా మన ఆన్సర్ వచ్చి 1 by రూట్ 2. సో ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? Previously R by Z it is 1 by root 2. Now it is Z by R. What will be your answer? Don't say root 2. ఎందుకంటే రూట్ 2 ఎంత? 1.4. పవర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్ దగ్గర వి ఈక్వల్ టు వి మ్యాక్స్ బై రూట్ 2 అవుతుంది ప్యారలల్ ఆర్ఎల్సీకి. వి ఈక్వల్ టు ఐజెడ్, వి మ్యాక్స్ అనేది ఐఆర్ అపాన్ రూట్ 2. ఇప్పుడు జెడ్ బై ఆర్ ఏమవుతుంది? ఇక్కడ సేమ్ ఆన్సరే వస్తుంది, కానీ ఎఫ్హెచ్ దగ్గర ఇట్ విల్ బి లీడింగ్. అదే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ దగ్గర సేమ్ 1 బై రూట్ 2 వస్తుంది, కానీ అప్పుడు ల్యాగ్ వస్తుంది. ల్యాగ్ లీడ్ మాత్రమే మారుతాయి, వాల్యూస్ మారు. ఓకే, క్లియర్? యా బెనర్జీ, యూ కెన్ చెక్ ఇట్ నౌ. Yesterday class we discussed the meaning of I maximum. I maximum అంటే ఏంటి? రెజొనెన్స్ లో వచ్చే కరెంట్ ని మనం I maximum అంటాం. ఆ రెజొనెన్స్ లో కరెంట్ ఏంటమ్మా? V by R. నార్మల్ గా కరెంట్ V by Z. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్హెచ్ దగ్గర మీ జెడ్ ఏమవుతుంది? R రూట్ 2. దీని నుంచి పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు R by Z. సింపుల్. ఇప్పుడు డిటర్మైన్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నెట్వర్క్ గివెన్ ఇన్ ద ఫిగర్ అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అయితే, ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అయితే XL ఈక్వల్ టు XC డైరెక్ట్ గా తీసుకుంటాం, రెజొనెంట్ సర్క్యూట్ వచ్చేస్తుంది. ఇది కాకుండా ఏ సర్క్యూట్ ఇచ్చినా మీరు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే, రెజొనెన్స్ లో ఏం జరుగుతుంది? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే మనకి ఇంపిడెన్స్ లో ఆర్ అడ్మిటెన్స్ లో ఇమాజినరీ పార్ట్ ఏమైపోవాలి? 0 అవ్వాలి. So I'm giving you that point. At omega equal to omega naught, your power factor will be equal to 1. సో ఇది నాకు రిక్వైర్డ్ కండిషన్. సో మనకి కావాల్సిన కండిషన్ ఏంటంటే, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఇంపిడెన్స్ ఆర్ అడ్మిటెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్. ఇప్పుడు ఈ సర్క్యూట్ కి జెడ్ కానీ వై కానీ ఫైండ్ అవుట్ చేసి అందులో జే టర్మ్ 0 చేస్తే మనకి రెజొనెన్స్ కండిషన్ వస్తుంది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ అన్న అదే సేమ్. సో ఈ సర్క్యూట్ కి
జెడ్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఇది ఆర్, ఓకే. ఇది జే ఒమేగా ఎల్ 1/j ఒమేగా సి. ఈ కెపాసిటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా 1/j ఒమేగా సి. ఎప్పుడైనా సరే ఆర్ఎల్సి వాల్యూస్ లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాకపోతే C1 C2 తీసుకుంటాం. సో వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ హియర్? సో వాట్ ఈస్ మై జెడ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్క్యూట్ కి ఇంపిడెన్స్ ఏమవుతుంది? ఆర్ ప్లస్ ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా, జే ఒమేగా ఎల్ ప్లస్ 1/j ఒమేగా సి. ప్యారలల్ లో ఏముంది? మళ్ళీ 1/j ఒమేగా సి ఉంది. సో Z1 ప్లస్ Z2 ఫార్ములా అప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. జే ఒమేగా క్యాన్సిల్ అవుతాయి. జే స్క్వేర్ వచ్చి మైనస్ అవుతుంది. 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ బై డినామినేటర్ ఎంతండి? జే ఒమేగా ఎల్ 1/j ఒమేగా సి ప్లస్ 1/j ఒమేగా సి. ఓకే. సో నా రిక్వైర్డ్ కండిషన్ ఏంటి? ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ దగ్గర జే టర్మ్ అనేది 0 అయిపోవాలి. ఈ జేని మీరు పైకి తీసుకెళ్ళొచ్చు కదా. సో ఈ జే టర్మ్ 0 అయిపోవాలంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ L/C మైనస్ 1/ఒమేగా నాట్ స్క్వేర్ సి స్క్వేర్ అనేది 0 అవ్వాలి. సో L/C మస్ట్ బి 1/ఒమేగా నాట్ స్క్వేర్ సి స్క్వేర్. సి క్యాన్సిల్స్. ఇక్కడ మీకు ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆన్సర్ వచ్చింది లక్కీగా, బట్ నాట్ ట్రూ ఎవ్రీ టైం. ఎల్ ఎంత? 4, సి ఎంత? 1. యు గెట్ 1/2 రేడియన్స్ పర్ సెకండ్. ఇక్కడ ఎందుకు సేమ్ వచ్చిందంటే ఇక్కడ సిరీస్ ఎల్సి సర్క్యూట్ ఉంది. సిరీస్ ఎల్సి సర్క్యూట్ లో ఎక్స్ఎల్ ఎక్సి ఈక్వల్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి 0 కాబట్టి. వెన్ ఇట్ ఈస్ షార్ట్ ప్యారల్ విత్ ఎనీథింగ్ ఈజ్ షార్ట్, ఓన్లీ రెసిస్టర్ ఉంటుంది. కాబట్టి మీకు సిరీస్ ఆర్ఎల్సీకి దీనికి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, దిస్ ఈస్ ద అనాలిసిస్. ఏ ప్రాబ్లం కన్నా ఇదే సొల్యూషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఎల్సి సర్క్యూట్, సిరీస్ ఎల్సి సర్క్యూట్, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్, ఇది షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఒమేగా నాట్ అంటే ఏంటి? 1/√LC. అదే ప్యారలల్ తీసుకున్నారనుకోండి, ప్యారలల్ ఎల్సి సర్క్యూట్, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ దగ్గర దట్ ఇక్కడ కూడా ఒమేగా నాట్ 1/√LCనే ప్యారలల్ కూడా. ఇది ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఈజ్ ఐ నీడ్ టు ఫైండ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ డిఫరెంట్ సర్క్యూట్. ఇప్పుడు సర్క్యూట్ ఏదైనా సరే ప్రొసీజర్ సేమే. సర్క్యూట్ అనేది ఎగ్జామినర్ చేంజ్ చేసి ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా సరే మీ ప్రొసీజర్ మారదు. కెన్ యూ టెల్ మీ హియర్ వాట్ ఈస్ యువర్ అడ్మిటెన్స్? ఎందుకంటే ఇది సిరీస్ సర్క్యూట్ కాదు, ప్యారలల్ సర్క్యూట్ లో ఓవరాల్ అడ్మిటెన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ అడ్మిటెన్సెస్. దీని ఇంపిడెన్స్ ఎంత? ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. అడ్మిటెన్స్ ఎంత అవుతుంది? 1/r ప్లస్ జే ఒమేగా ఎల్. కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ ఎంత? 1/j ఒమేగా సి. అడ్మిటెన్స్ అనేది 1/1/j ఒమేగా సి. సో ఓవరాల్ అడ్మిటెన్స్ ఎంత అవుతుందండి? ఇది న్యూమరేటర్ లోకి తీసుకురావాలంటే కాంజుగేట్ తో మల్టిప్లై చేస్తే ఆర్ మైనస్ జే ఒమేగా ఎల్ అపాన్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా సి. నాకు కావాల్సింది ఏంటి? అట్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్? జే టర్మ్ అనేది 0 అయిపోతుంది. హౌ టు మేక్ హియర్ జే టర్మ్ 0 చేసేస్తే మైనస్ జే ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా నాట్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఇంటూ సి. ఇక్కడ ఒమేగా నాట్ క్యాన్సిల్ చేయండి. ఎల్ బై సి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకే. సో ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ బై సి మైనస్ ఆర్ స్క్వేర్. ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/L రూట్ ఆఫ్ ఎల్ బై సి మైనస్ ఆర్ స్క్వేర్. అప్పుడు ఆర్ఎల్సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి మీరు. ఎల్ ఎంత? 1, సి ఎంత? 4 మైనస్ 1 అంటే √3 వస్తుంది మనకి ఆన్సర్. జస్ట్ ఈ ఆర్ఎల్సి వాల్యూ. సో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డిపెండింగ్ ఆన్ ద సర్క్యూట్, అది ఎప్పుడు 1/√LC ఉండదు. సర్క్యూట్ బేస్ చేసుకున్నది చేంజ్ అవుతూ ఉంటుంది. గాట్ ఇట్? ఏ క్వశ్చన్ కైనా ఇదే ప్రాసెస్. జే టర్మ్ ని 0 చేస్తే మనకి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. ఒక వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇస్తున్నాను, చేయగలరేమో చూడండి. అంటే అంత ఈజీ కాదు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి.
ఒక్క నిమిషం ఏమన్నా మిస్టేక్ చేశానా? షుడ్ యాహ్! క్వెషన్ అర్థమైందా? క్వెషన్ ఏమిచ్చాడు? ఈ ప్రీవియస్ క్వెషన్‌లోనే ఎల్ అనేది వేరీ చేస్తాడంట. ఆర్ వాల్యూ 5 ఫిక్స్ అయిపోయింది. సి ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ తెలీదు గానీ ఎంతో సమ్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు డిటర్మైన్ ద కండిషన్ ఫర్ ద సర్క్యూట్ టు ఎగ్జిబిట్ 2 రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ సర్క్యూట్‌కి 2 రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అసలు సర్క్యూట్‌కి 2 రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ పాసిబులా అంటే చూడండి. ఇక్కడ మీరు హ్మ్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. రైట్? లేదా ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో, ఈక్వేషన్ 1 తీసుకుంటాను నేను. ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి? ఎల్ బై సి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ కదా! ఈ ఈక్వేషన్ కొంచెం మోడిఫై చేద్దామా? ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ 1 బై సి ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిందా మనకి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ సి కెపాసిటీ, సి కాన్స్టెంట్ కంపేర్ చేయొద్దు. ఓకేనా? సో, ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ ఎంత? ఒమేగా నాట్ స్క్వేర్. బి వాల్యూ ఎంత? మైనస్ 1 బై సి. సి వాల్యూ ఎంత? ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఎగ్జామినర్ అడిగిన క్వెషన్ ఏంటి? నాకు 2 రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. ఇప్పుడు రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఇందులో నాకు ఈ ఈక్వేషన్‌కి 2 పాజిటివ్ సొల్యూషన్స్ వచ్చాయనుకుందాం. అంటే ఎల్1, ఎల్2 2 ఇండక్టెన్సెస్ ఆర్ సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్. అప్పుడు ఎల్1కి ఒక రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎల్2కి ఒక రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా నాకు కావాల్సిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్‌లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఇండక్టెన్స్ మస్ట్ బి పాజిటివ్. ఇండక్టర్ నెగెటివ్ అయ్యే పాసిబిలిటీ లేదు కదా! సో, నా రిక్వైర్డ్ కండిషన్ ఏంటంటే బి స్క్వేర్ మస్ట్ బి గ్రేటర్ థాన్ 4ఏసీ. మీకు ఇది తెలుసు అనుకుంటున్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్‌లో బి స్క్వేర్ గ్రేటర్ థాన్ 4ఏసీ అయినప్పుడు యూ గెట్ 2 పాజిటివ్ సొల్యూషన్స్. 2 పాజిటివ్ రూట్స్ అనొచ్చు, సొల్యూషన్స్ అనొచ్చు. నో ప్రాబ్లమ్. అంటే బి స్క్వేర్ అంటే ఎంత? -1 బై సి హోల్ స్క్వేర్ మస్ట్ బి గ్రేటర్ థాన్ 4 టైమ్స్ ఒమేగా నాట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు 1 బై ఒమేగా నాట్ సి హోల్ స్క్వేర్ మస్ట్ బి గ్రేటర్ థాన్ 4 ఆర్ స్క్వేర్. 1 బై ఒమేగా నాట్ సి గ్రేటర్ థాన్ 2r. అంటే 1 బై ఒమేగా నాట్ సి ఏమంటాం? ఎక్స్‌సి గ్రేటర్ థాన్ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. అంటే రిక్వైర్డ్ కండిషన్ ఏంటంటే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ 10 కంటా పెద్దదుంటే అప్పుడు మీకు సర్క్యూట్‌లో 2 డిఫరెంట్ ఇండక్టర్స్ కెన్ గివ్ యూ ద ఇండక్టర్ వాల్యూస్ కెన్ గివ్ యూ ద రెసొనెన్స్ వెన్ ఎల్ ఈస్ వేరియబుల్ అండ్ 2 పాజిటివ్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ కెన్ బి పాసిబుల్. అంటే వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్? ఎక్స్‌సి మస్ట్ బి గ్రేటర్ థాన్ 10. ఎక్స్‌సి అనేది 10 కంటా పెద్దదుండాలి. ఓకే. Vinod, what happened? Any issue, Vinod? R square minus omega square by 2. ఎక్కడమ్మా? Y in. Yeah. Yeah, what is the problem in the Y in? It is plus only. A plus JB into A minus JB is A square plus B square. Okay. This one is plus only because what is A plus JB into A minus JB? A square plus B square because J square is -1. Got it? That's it, guys. So, ఇక్కడ చూడండి 2 magnetically uncoupled inductive coils have quality factor of Q1, Q2 at the chosen frequency. Their respective resistances R1, R2. ఇవి సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది అని అడిగాడు. సో వీ విల్ డూ ఇట్. నో డోంట్ వరీ. ఓకే.
ఫస్ట్లీ ఇండక్టర్ కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఒమేగా ఎల్ బై ఆర్. ఓకే. సమ్‌టైమ్స్ క్వాలిటీ ఫ్యాక్టర్‌కి రివర్స్ అడుగుతాడు. డిసిపేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. దట్ ఈస్ టాన్ డెల్టా అంటాం. ఓకే. సో, ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చి ఒమేగా ఎల్ బై ఆర్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే 2 కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. ఈ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ R1 అనుకుందాం, L1. ఇది R2, L2. ఇవి సిరీస్‌లో కనెక్ట్ చేసాం. Q అనేది ఏమవుతుందండి? Q ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L ఈక్వలెంట్ బై R ఈక్వలెంట్ కదా! అంటే ఒమేగా ఇంటూ L1 ప్లస్ L2 అపాన్ R1 ప్లస్ R2. అర్థమైందా? ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ రెసిస్టర్స్ 2 యాడ్ అయిపోతాయి ఇండక్టెన్సెస్. ఈ ఈక్వేషన్‌ని కొంచెం స్ప్లిట్ చేసుకుంటే ఒమేగా L1 బై R1 ఇంటూ R1 కింద రాసుకోవచ్చు. ఇది ఒమేగా L2 బై R2 ఇంటూ R2 కింద రాసుకోవచ్చు. డినామినేటర్‌ని మనం R1 ప్లస్ R2తో రాసుకోవచ్చు. ఇప్పుడు Q ఆఫ్ ద ఫస్ట్ కాయిల్ ఈజ్ ఒమేగా L1 బై R1. Q ఆఫ్ ద సెకండ్ కాయిల్ ఇండివిడ్యువల్‌గా ఏమవుతుంది? ఒమేగా L2 బై R2 అవుతుంది. ఇప్పుడు ఐ కెన్ రీప్లేస్ దిస్ యాస్ Q1 R1 ప్లస్ Q2 R2 అపాన్ R1 ప్లస్ R. అంటే ఆప్షన్ సి. గేట్ 2013లో ఇచ్చాడు. మీకు ఇలాంటి క్వెషన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ హావ్ ఏ ప్రాక్టికల్ ఇండక్టర్ విత్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పాడంటే క్వాలిటీ ఫ్యాక్టర్. సో, ప్రాక్టికల్ ఇండక్టర్ ఉంది. ఇక్కడ ఒక డైరెక్ట్ ఫార్ములా ఇస్తాను. నేను డిరైవ్ చేయట్లేదు. R1, L1. ఓకే. కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎ కెపాసిటర్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్. కెపాసిటర్ యొక్క ప్రాక్టికల్ కెపాసిటర్ ఇలా ఉంటుంది. లీకేజ్ కండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఈ 2 సిరీస్‌లో కనెక్ట్ చేస్తే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే 1/Q ఈక్వల్ టు 1/Q1 ప్లస్ 1/Q2. ఈ ప్రాబ్లమ్ గేట్ 2023లో ఇచ్చాడు. 3ఆ? 22లో ఇచ్చినట్టున్నాడు. గేట్ 2022లో మీకు ఇచ్చాడు. తెలంగాణ జెన్‌కో ఎగ్జామ్‌లో కూడా ఒకసారి ఇచ్చాడు. 2 సార్లు ఇది రిపీట్ అయింది. అంటే మోడల్. సో, ఇక్కడ చూడండి ఒక 2 కాయిల్స్, ఒక కాయిల్, కెపాసిటర్ సిరీస్‌లో ఉన్నప్పుడు ఇది ఓవరాల్ క్వాలిటీ ఫ్యాక్టర్. జనరల్‌గా క్వాలిటీ ఫ్యాక్టర్‌కి ఆహ్, ఎనర్జీ డిసిపేటెడ్ బై ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ డిసిపేటెడ్. దట్ ఈస్ హౌ వి విల్ డు. లేదా దీనికి ఈక్వివలెంట్ ఫైండ్ ఔట్ చేసుకొని S² ప్లస్ 2 జీటా ఒమేగా NS ప్లస్ ఒమేగా N² తీసుకుంటే క్వాలిటీ అనేది 1/2 జీటా అవుతుంది. అట్లా కూడా చేయొచ్చు. దట్ విల్ బి ఎ లాంగ్ డెరివేషన్. సో, హియర్ వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే Q ఈక్వల్ టు Q1 ఎంతండి మనకి 80 ఇంటూ 100 అపాన్ 80 ప్లస్ 100. క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదు. ఓకే. దిస్ యూ కెన్ ట్రై యాస్ ఎ హోంవర్క్. ఆన్సర్ ఇస్తాను చూడండి. ఆన్సర్ ఈస్ 2 cos సేమ్ యాస్ అవుట్‌పుట్, సేమ్ యాస్ ఇన్‌పుట్. ఇది చేస్తాను. జస్ట్ రీడ్. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ సప్లై వోల్టేజ్ వచ్చి 100 సైన్ 10 సైన్ 1000t పీక్ వాల్యూ ఆఫ్ ద స్టడీ స్టేట్ కరెంట్ అన్నాడు. ఇక్కడ వెనెవర్ ప్యారలల్ ఎల్‌సి సర్క్యూట్ ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫైండ్ 1/√LC. ఈ పార్ట్‌కి 1/√LC ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకే. యూ విల్ గెట్ 1000. అట్లాగే ఈ పార్ట్‌కి కూడా 1/√LC క్యాలిక్యులేట్ చేసి చూడండి. 1000 రేడియన్స్ పర్ సెకండ్. సో, ఈ 1000 అనేది మన ఇన్‌పుట్. ఇక్కడ 1/√LC కూడా 1000. మీకేం చెప్పాను 1/√LC దగ్గర పారలెల్ ఎల్‌సి సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది? ఓపెన్ సర్క్యూట్ లాగా వర్క్ అవుతుంది. కాబట్టి ఇది 4, ఇది 1, ఇది 5. ఈ పార్ట్ ఏమైపోతుంది? ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో, హియర్ యూ ఆర్ అప్లయింగ్ 10 సైన్ 100t 1000t. ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయిపోయింది. సో, ఎంత రెసిస్టెన్స్ ఉంది మనకి? 10 ఓమ్స్ ఉంది. కరెంట్ ఎంత అవుతుంది? 10/10 సైన్ 1000t. అంటే పీక్ వాల్యూ ఎంత? I maximum ఈక్వల్ టు 1. పీక్ వాల్యూ ఈక్వల్ టు 1 ఆంపియర్. ఓకే. దిస్ ఇస్ ద ఎప్పుడు టైమ్ డొమైన్‌లో కోఎఫిషియంటే మనకి పీక్ వాల్యూ.
సో ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ ఇస్తాను చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా అక్కర్ అవుతున్న ఫిగర్. ఏంటంటే ఆర్, ఎల్, సి. ఈ సర్క్యూట్‌కి రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నారు? అడ్మిటెన్స్ ఫైండ్ ఔట్ చేసి, ఇమాజినరీ పార్ట్ 0 చేసి, మొత్తం స్టోరీ చేస్తే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. స్టాండర్డ్‌గా గుర్తుపెట్టుకోవాలంటే 1/√LC రూట్ ఆఫ్ ఆర్ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ బై సి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఫార్ములా చాలా సార్లు మల్టిపుల్ ఎగ్జామ్స్‌లో అపియర్ అయింది. ఇది అయిపోయిందా? ఇప్పుడు హియర్ ఇఫ్ ఆర్ఎల్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఆర్ఎల్ 0 అయిందనుకోండి, ఇందులోనే ఆర్ఎల్ 0 పెట్టండి. అప్పుడు రెసొనెన్స్ ఏమవుతుంది? 1/√LC, ఇందులో మైనస్ ఎల్ బై సి కామన్ తీయండి. 1 మైనస్ ఆర్సి స్క్వేర్ సి బై ఎల్. అట్లాగే ఇఫ్ ఆర్సి ఈక్వల్ టు 0, ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√LC రూట్ ఆఫ్, ఒకవేళ ఆర్సి 0 అయిపోతే 1 మైనస్ ఆర్ఎల్ స్క్వేర్ సి బై ఎల్. ఇదంతా గుర్తుపెట్టుకోకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒకవేళ కండిషన్స్ ఆర్సి ఇవ్వకపోయినా, ఆర్ఎల్ ఇవ్వకపోయినా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆర్, ఆర్, ఎల్, సి. ఈ కేసు ఏంటంటే ఇక్కడ ఆర్ఎల్, ఆర్సి సేమ్ అయితే ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు ఒమేగా నాట్ ఎంత అవుతుందంటే 1/√LC. ఇక్కడ వెరీ స్పెషల్ కేస్, ఇఫ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ బై సి అనే కండిషన్ సాటిస్ఫై అయితే సర్క్యూట్ విల్ బి at resonance. Circuit is at resonance for all omega. ఏ ఫ్రీక్వెన్సీలో అయినా మీరు అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆర్ స్క్వేర్ ఎల్ బై సి క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇంపిడెన్స్ ప్యూర్లీ రెసిస్టివ్ వస్తుంది, అడ్మిటెన్స్ ప్యూర్లీ కండక్టివ్ వస్తుంది. ఏ ఒమేగాతో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒమేగా, సర్క్యూట్ ఈజ్ ఎట్ రెజొనెన్స్ ఫర్ ఆల్ ఒమేగా. దట్ ఈస్ ఇంపిడెన్స్ ప్యూర్లీ రెసిస్టివ్, admittance purely conductive, అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ ఒమేగా independent of omega. That is what happens here. One small thing here. Resonance లో మీరు కావాలంటే అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. యూ విల్ గెట్ దట్ కండిషన్. థియరటికల్ గా క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది. మీకు ఒక 20 PYQs ఉన్నాయి రెజొనెన్స్ నుంచి, అన్ని సాల్వ్ చేస్తాను ఈరోజు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటెన్స్ సి గివెన్ ఫర్ ద ఏసీ సర్క్యూట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ సర్క్యూట్ ఆర్ సప్లై కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీనికి ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు? సి వాల్యూ అడుగుతున్నాడు. మన ఫార్ములా ఏం చెప్పాను? ఆర్ స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? ఎల్ బై సి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఆర్ స్క్వేర్ ఎంత అండి ఇక్కడ? 4 into 4 must be L by C. C అనేది ఎంత అవ్వాలి మనకి? 1/16. 1/16 farad. ఒకసారి ఎగ్జామినర్ అడుగుతాడు డైనమిక్ ఇంపిడెన్స్ అని కొత్త పదం వాడతాడు. డైనమిక్ ఇంపిడెన్స్ అంటే ఏం లేదు, ఇంపిడెన్స్ మెజర్డ్ ఎట్ రెజొనెన్స్. ఇంపిడెన్స్ మెజర్డ్ ఎట్ రెజొనెన్స్ ఇస్ కాల్డ్ డైనమిక్ ఇంపిడెన్స్. ఇప్పుడు మీ PYQs చేద్దాం. ఇది మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను. We'll get back just 1 minute. First మనం let us do all PYQs first.
ఆల్ ఐ మీన్ AWPYQs దీస్ ఆర్. చాలా ఫాస్ట్గా మనం చేసేయచ్చివి. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ మెయిన్ పార్ట్, థియరీ పార్ట్ అయిపోయింది కాబట్టి మీరు జస్ట్ చూసి ఆన్సర్ చేసేలా ఉంటాయి. సో క్విక్గా ఉండండి, లైక్ ఏ ర్యాపిడ్ ఫైర్. వీ హ్యావ్ 20 క్వశ్చన్స్. ఒకసారి నేను ఇది సెటప్ చేసేస్తాను, అప్పుడు ఫాస్ట్గా మనం అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎస్, లెట్స్ స్టార్ట్ వన్ బై వన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏపీ ఎస్పీడీసీఎల్ ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఎట్ రెజొనెన్స్ ఇన్ ద సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ ఈస్ ఎఫెక్టెడ్ బై. సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ లో రెజొనెన్స్ దగ్గర కరెంట్ ఏమవుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను, I = V/R. అది యూజ్ చేసి సో ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కరెంట్ అనేది అడిగాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? కమాన్ గైస్, ఫాస్ట్ గా చెప్పాలి మీరు. ఎక్కువ క్వశ్చన్స్ చేద్దాం. I = V/R కదా, Z = R at omega = omega0. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? R మాత్రమే. On increasing the quality factor, power factor increases or decreases or remains unchanged, or power may increase or decrease. So here for example, కాయిల్ అన్నాడు కదా, కాయిల్ అంటే ఏంటి? ఇది ఒక రెసిస్టర్, రియాక్టెన్స్. ఇప్పుడు RJXL తీసుకుందాం. చూడండి, ఇది సప్లై అనుకుందాం. ఇది గుడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు V is equal to, what is your this one is VR, this one is IR. ఓకే, పవర్ ఈజ్ ఈక్వల్ టు మీరు VR² / R తీసుకోండి, లేదా IR² × R తీసుకోండి. IR² × R తీసుకోండి. IR అనేది IR ఈజ్ ఈక్వల్ టు V/R + JXL magnitude (² × R) కదా. సో ఇప్పుడు పవర్ డిసిపేషన్ ఎంత వస్తుంది మనకి? V² / R² + XL² × R. ఇప్పుడు ఇక్కడ R ని కామన్ తీసేయండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో. వాట్ డూ యూ గెట్? V² × 1 + XL/R² ఓకే ఇంటూ 1/R. ఎందుకంటే ఇక్కడ R ని కామన్ తీస్తే R² వస్తుంది. ఒకవేళ ఇలా తీసుకుంటే మీకు అర్థం కావడం, R² వస్తుంది, ఇక్కడ R ఉంటుంది. R² క్యాన్సిల్. సో V²/R ఇంటూ 1/1 + Q² అనుకోవచ్చా? ఎందుకంటే Q = XL/R కదా. సో జనరల్గా మనకి Q ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు 1. Q హై క్వాలిటీ ఫ్యాక్టర్ అనుకుంటే అప్పుడు పవర్ ఏమవుతుందండి మీకు? V²/R ఇంటూ 1/Q². సో పవర్కి Qకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో పవర్ అడగలేదా, పవర్ ఫ్యాక్టర్ అడిగాడా? ఓకే, సో ద పవర్ మే ఇంక్రీజ్. యాక్చువల్గా ఇది ఒక PYQలో అడిగాడు. ఏమడిగాడంటే Q డబల్ అయితే P ఏమవుతుందని అడిగాడు. P 1/4 అయిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్లో అడిగింది P కాదు, పవర్ ఫ్యాక్టర్ కదా. ఓకే, నో ప్రాబ్లం. సో ωL/R. వాట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్? R/Z కదా. అగైన్ సేమ్ స్టోరీ, R/√R² + XL². ఓకే, R/mod Z. సో ఇక్కడ R కామన్ తీసేసుకోండి. 1/√R²
రూట్ ఆఫ్ 1 + Q² కింద రాసుకోవచ్చు. ఆర్ కామన్ తీస్తాయి, ఆర్ బయటకు వస్తాయి. సో ఇక్కడైనా సరే మీకు పవర్ క్యూ పెరిగే కొద్దీ డినామినేటర్ పెరుగుతుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ జనరల్లీ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్. పవర్ ఫ్యాక్టర్ ఆర్ పెరిగితే పెరుగుతుంది కదమ్మా, సింపుల్ రూల్. అదే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఆర్ పెరిగితే తగ్గిపోతుంది. ఎందుకంటే క్వాలిటీ ఫ్యాక్టర్లో హౌ మచ్ ఇట్ ఈస్ స్టోర్డ్ బై హౌ మచ్ ఇట్ ఈస్ డిసిపేటెడ్. ఓకే, గాట్ ఇట్. పవర్ ఫ్యాక్టర్, సారీ, మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాలిటీ ఫ్యాక్టర్. ఒకవేళ పవర్ అని అడిగితే ఇట్ ఈస్ ఇన్ దిస్ రిలేషన్. ఓకే, ఓకే, క్యూ డబుల్ అయితే పవర్ 1/4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ డబుల్, ఇది ఒక ఎగ్జామ్లో అడిగాడు, పవర్ విల్ బి 1/4. నెక్స్ట్ క్వశ్చన్, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కరెంట్ ఎట్ రెజొనెన్స్. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కరెంట్, సిరీస్ అనలేదు సారీ, ఆర్ఎల్సి సర్క్యూట్ లో రెజొనెన్స్ దగ్గర కరెంట్ అనేది ఏమవుతుంది? కరెంట్ విల్ బి maximum in the parallel RLC, maximum in the series RLC, and minimum in the parallel RLC, maximum in both, minimum in both. So series RLC కి వచ్చేసరికి maximum అవుతుంది, కరెంట్ ఈస్ maximum at the series except our circuit. ఇక్కడ మినిమం అవ్వదు, ఎందుకంటే కరెంట్ ఇన్పుట్ కాన్స్టెంట్, ఇన్పుట్ కరెంట్ సోర్స్ అని అనుకుంటే కరెంట్ విల్ నాట్ బి మినిమం, బట్ ఇన్పుట్ వోల్టేజ్ అని అనుకుంటే ఇంపిడెన్స్ మాక్సిమం కాబట్టి మినిమం కరెంట్ అనేది కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఒకే ఇయర్ లో ఒక 5-6 క్వశ్చన్స్ ఇచ్చాడు రెజొనెన్స్ నుంచి. ద హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ ద కరెంట్ ఇన్ ద సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ విల్ బి, వాట్ ఈస్ ద కండిషన్ ఐ టోల్డ్? ఐ విల్ బి ఈక్వల్ టు ఐ మ్యాక్స్ బై √2 అన్నాను కదా. చూడండి, 1/√2 టైమ్స్ కరెంట్ ఎట్ రెజొనెన్స్. ప్యారలల్ ఆర్ఎల్సి చూడండి, ప్యారలల్ ఆర్ఎల్సి లో మీకు ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను. ఏం చెప్పాను? ఇది మనకి 1/XL, ఇది 1/XC అని చెప్పాను, ఇది 1/R అని చెప్పాను. ఇది ఒమేగా నాట్ అనుకుంటే ఒమేగా నాట్కి ముందు ఒమేగా లెస్ దాన్ ఒమేగా నాట్ ఇట్ ఈస్ లాగ్, ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా నాట్ లీడ్. మీరే చెప్పండి, ఇప్పుడు ఎగ్జామినర్ ఏం అడిగాడు? బిఫోర్, బిలో అంటే బిఫోర్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది? లాగింగ్ అంటే ఇండక్టివ్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్యారలల్ రెజొనెన్స్ కండిషన్. ఏ రెజొనెన్స్ అయినా పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా రెజొనెన్స్ దగ్గర? ఇది చెప్పండి, పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది రెజొనెన్స్ దగ్గర? పవర్ ఫ్యాక్టర్ ఎట్ రెజొనెన్స్, కమ్ ఆన్ గైస్, రెస్పాండ్. యూనిటీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, అన్ని క్వశ్చన్స్ డూయబుల్ గానే ఉన్నాయి కదా, ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్, రైట్? ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నానంటే ఇట్ ఈస్ మోస్ట్ రికరింగ్ టాపిక్. అడిగే క్వశ్చన్స్ కూడా అంత టఫ్ గా ఏం రాలేదు, ఈజీగానే అడిగారు. జెన్కోలో ఇచ్చాడు ఇది 2017లో. యా, ప్లీజ్ రీడ్. A coil has inductance of 240 millihenry, resistance of 75, connected in parallel with a capacitor across a 30 volts variable frequency. The current drawn by the circuit is to be minimum when the supply current minimum అవ్వాలంటే ఏం జరగాలి? రెజొనెన్స్ జరగాలి. రెజొనెన్స్ ఎక్కడ అవ్వాలి? 1 kHz దగ్గర అవ్వాలని చెప్తున్నాం. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆర్. ప్లీజ్ గివ్ ఎ ట్రై, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఎగ్జామినర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అప్పుడు ఆ రెజొనెన్స్ బేస్ చేసుకుని మీరు ఒమేగా నాట్ బ్యాండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై బ్యాండ్ విడ్త్. షార్ట్ కట్ లో చేసేయచ్చు. ఒక సింపుల్ షార్ట్ కట్, క్యూ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై బ్యాండ్ విడ్త్. వాట్ ఈస్ మై ఒమేగా నాట్? క్యూ ఇంటూ బ్యాండ్ విడ్త్. ఆల్రెడీ నేను ఆన్సర్ ఇండైరెక్ట్ గా మీకు ఇచ్చాను. చిన్న ఒక ఆప్షన్ ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు.
240 by 75. Give it a try. 2050 కూడా అదే వస్తుంది కదా, కానీ ఇక్కడ what is the answer? Sir, it is the tank circuit with capacitance. Reactance is 0. Please draw it once. Actually, capacitor reactance 0 అని ఎగ్జామినర్ చెప్పలేదమ్మా. ఓకే, విత్ కెపాసిటర్ అక్రాస్ 30 volts అని చెప్పాడు. ఇక్కడ చూడండి, రైట్, దిస్ ఈస్ ద సర్క్యూట్. ఆర్ ఎల్ సి. ఓకే, నార్మల్గా దీనికి ఎలా చేయాలంటే చాలా బిగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా అంటే ఈ సిరీస్ ఆర్ఎల్ని ప్యారలల్ ఆర్ఎల్గా కన్వర్ట్ చేసుకుంటే మనకి షంట్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ వస్తుంది. అప్పుడు దట్ షంట్ రెసిస్టెన్స్ ఇంటూ √C/L ఈక్వలెంట్ చేస్తాం. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం నార్మల్గా చేస్తే. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే చూడండి, ఫస్ట్లీ నార్మల్గా కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటి? కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఆఫ్ ద కాయిల్. కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటంటే ωL/R. ఒమేగా ఈక్వల్ టు 2π. ఎఫ్ ఎంతండి? ఎఫ్ అనేది 1000 radians per second is the operating frequency he want. ఓకే, L 240 into 10⁻³ by R వాల్యూ ఎంత? 75. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 1000 ఇది పోతే 240 ఇంటూ 2π అంటే 6 3 ఐ థింక్ యుల్ గెట్ 20. ఒకసారి క్యాలిక్యులేషన్. సో ఇక్కడ నుంచి క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేద్దాం. 2 into 3.14 into 240 divided by 75. 20 వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ వన్. ఓకే, బ్యాండ్విడ్త్ ఈక్వల్ టు ω0/Q. ω0 ఎంత? ఒక్క నిమిషం, హెడ్జెస్లో అడిగాడు కాబట్టి f0/Q. బ్యాండ్విడ్త్ ఈక్వల్ టు f0/Q. సో 1000/20 దట్ విల్ గివ్ యూ 50. ఓకే, కానీ ఇది అప్రాక్సిమేషనే. ఇది నేను కాయిల్ క్యూ, ఓవరాల్ క్యూ సేమ్ కాదు. వెన్ క్యూ ఆఫ్ ద కాయిల్ వెరీ హై, ఇది హెయిత్ అండ్ కిమ్మర్లీ బుక్లో ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 5 అలా ఎక్కువ క్యూ ఉన్నప్పుడు సీని నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్పాడు. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ హెయిత్ అండ్ కిమ్మర్లీ బుక్. వెన్ ఆర్ఎల్కి కాయిల్ యొక్క క్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కెపాసిటర్ యొక్క ఎఫెక్ట్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇది ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ అండి. ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఈ కాయిల్ టర్న్ టు టర్న్ కెపాసిటెన్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అది నెగ్లిజిబుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే క్యూ ఈజ్ వెరీ హై ఫర్ ద కాయిల్. నార్మల్గా మీరు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. అంటే కన్వెన్షనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, ఈ సర్క్యూట్ ఉంది కదా, ఇది మనకి ఆర్ఎల్ అండ్ సి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్ అండ్ సి కింద కన్వర్ట్ చేయొచ్చు. కన్వెన్షనల్గా ఇస్తే క్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ఎస్హెచ్ ఇంటూ
సి బై ఎల్ఎస్హెచ్. ఆర్ఎస్హెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే చూడండి, మీరు ఇంటి దగ్గర సరదాగా టైం దొరికితే ట్రై చేయండి. దీనికి ఈక్వేట్ చేయండి. ఈ అడ్మిటెన్స్ ఎంతండి? y1 = 1/r+j⍵L కదా! ఇక్కడ అడ్మిటెన్స్ ఎంత అవుతుంది? పారలెల్ కాబట్టి సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ అడ్మిటెన్సెస్. ఓకే. ఈక్వేట్ y1 = y2. ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. మీరు అలా చేస్తే ఆర్ఎస్హెచ్ ఎంత వస్తుందంటే 1 + qx² × r వస్తుంది. ఎల్ఎస్హెచ్ వచ్చి 1 + 1/qx² × L వస్తుంది. వాట్ ఈస్ qx అంటే ω/L/r. ఇలా వస్తుందమ్మా మీకు. ఓకే. ఆన్సర్ ఇస్తున్నాను. ఇది నార్మల్‌గా మొత్తం డెరివేషన్స్ ఇవన్నీ చేసి ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది సరిపోతుంది. ఓకే. ఇక్కడ నేను కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్‌ని ఓవరాల్ క్వాలిటీ ఫ్యాక్టర్ సేమ్ అనుకుని అస్యూమ్ చేసేసుకున్నాను. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం. గాట్ ఇట్? మనకి రెజొనెన్స్‌లో కొంచెం టఫ్‌గా ట్విస్ట్ వచ్చే క్వెషన్ ఏమన్నా ఉంటుందంటే అది క్వాలిటీ ఫ్యాక్టర్ ఫైండ్ ఔట్ చేసినప్పుడే. ఐ థింక్ ఇది మల్టిపుల్ క్వెషన్స్. సాల్వ్ చేయండమ్మా. రీడ్ దిస్ క్వెషన్. రెజొనెన్స్ 2 బ్రాంచ్ ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్‌లో మీకు ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిందే కదా! 2 బ్రాంచ్ ఆర్ఎల్ ఇన్ 1 బ్రాంచ్ అండ్ సి అనదర్ బ్రాంచ్. ఇది చాలా సార్లు ఎగ్జామినర్ అడిగిన క్వెషనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ? ఓకే. రెజొనెన్స్ దగ్గర ఎప్పుడైనా సరే ఏమవుతుంది? ప్యారలల్ సర్క్యూట్ అన్నప్పుడు ఇంపెడెన్స్ మాక్సిమం అవుతుంది. కరెంట్ అనేది మినిమమ్ అవుతుంది. ఇది ఎప్పుడు ట్రూనే. ఓకే. 2 బ్రాంచ్ కరెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. ఓకే. అది రాంగ్. నేను చెప్తాను దాని గురించి. అది డిరైవ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చి 1/2π 1/√LC r²/L² అన్నాడు. ఇది మనం ఇందాక డిరైవ్ చేసాం కదా! మీకు ఒక ఫార్ములా ఇచ్చాను. ఏం ఫార్ములా ఇచ్చాను? స్టాండర్డ్ ఫార్ములా. ω0 = 1/√LC √RL² - LC/RC² - LC. ఇక్కడ RC 0. RC 0 అయితే ఏమవుతుందండి మనకి 1/√LC √RL² - LC/RC 0 కాబట్టి -LC అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆ ఎల్‌సిని లోపలికి తీసుకెళ్ళండి. √1/LC ఇంటూ ఇక్కడ -LC కామన్ తీసేయండి. 1 - RL² C/L కదా! ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పిందే. ఇప్పుడు చిన్న మోడిఫికేషన్ ఎగ్జామినర్ కోసం 1/LC అవుతుంది ఇది. మైనస్ ఇప్పుడు ఇక్కడ సి క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి? R²/L² కదా! ఈ సి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ L మల్టిప్లై అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే 4 కరెక్ట్, 1 కరెక్ట్. 1 and 4 ఆర్ కరెక్ట్. గాట్ ఇట్? ఇక్కడ 2, 3 నేను చెక్ చేయలేదు. ఎందుకంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే ఫస్ట్ 1 and 4 100% కరెక్ట్ కాబట్టి ఈ ఫార్ములా మనం అప్లై నేను చెప్పాను కదా! దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అని. ఫ్రమ్ దట్ ఐ గాట్ ఇట్. ఒకవేళ మీరు ఈ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ చెక్ చేసుకోవాలని అనుకుంటే ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. ఈ కరెంట్ I1. ఈ కరెంట్ మనకి ఎంతండి? I2. ఇది V. సో I1 అనేది ఎంత వస్తుంది? V/R+j⍵L ఆర్ V/mod(ZL) యాంగిల్ మైనస్ tan ఇన్వర్స్ ω/L/r వస్తుంది. I2 ఎంత వస్తుందండి? V/1/j⍵c ఆర్ Vωc యాంగిల్ 90 డిగ్రీస్ అనుకుందాం. ఇది 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్, ఇక్కడ వోల్టేజ్ అనేది ఇది అనుకుంటే 5 అనేది I1 అనేది లాగింగ్‌లో ఉంటుంది.
I2 అనేది లీడింగ్‌లో ఉంటుంది. ఇది 90 డిగ్రీస్. ఇది ఒక 5. ఇది R ఉన్నంత కాలం ఇది 90 అయితే అవ్వదు కదా! R వాల్యూ ఉన్నంత కాలం ఇది 90 కాదు. ఇది 90 కాకపోతే 180 అనేది నాట్ పాసిబుల్. యూ విల్ గెట్ సమ్ 135 డిగ్రీసో 140 ఈ 5 ఎంతో ఈ 520 తీసుకోండి 110 వస్తుంది. 530 తీసుకోండి 120 వస్తుంది. 590 ఎప్పుడవుతుంది? R 0 అయితే. R అయితే 0 కాదు కాబట్టి 180 డిగ్రీస్ అనేది కూడా రాంగ్ అసంప్షన్. గాట్ ఇట్? ఐయామ్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ రెసొనెన్స్ ఎందుకంటే ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ క్వెషన్ ఫ్రమ్ ఇట్. ఇది డైరెక్ట్ ఆన్సర్. పారలెల్ RLC సర్క్యూట్‌లో ద కరెంట్ విల్ బి మినిమమ్ వాల్యూ. ఓకే. మినిమమ్ అంటే కరెంట్ తగ్గదు ఇన్‌పుట్ కరెంట్ అయి ఉంటే. చూడండి ఒకే ఇయర్‌లో ఎన్ని క్వెషన్స్ ఇచ్చారో రెసొనెన్స్ నుంచి. A DC voltage source is connected across a series RLC circuit. Under steady state condition, the applied voltage drops entirely. ఇప్పుడు చూడండి ఇది రెసొనెన్స్ కాదు ఒరిజినల్‌గా చెప్పాలంటే. డీసీ అప్లై చేసాము. సిరీస్ RLC సర్క్యూట్. ఇది మనం ఒరిజినల్‌గా ట్రాన్సియెంట్స్ దగ్గర డిస్కస్ చేయాల్సిన క్వెషన్. స్టడీ స్టేట్ అన్నాడు కదా! స్టడీ స్టేట్‌లో ఇండక్టర్ ఏమవుతుంది? షార్ట్. కెపాసిటర్ ఏమవుతుంది? ఓపెన్. రెసిస్టర్ ఏమవుతుంది? యాస్ ఇట్ ఈస్. డీసీ ఎక్సైటేషన్‌కి. ఇప్పుడు టోటల్ వోల్టేజ్ ఎక్కడుంటుందంటే ఓపెన్ సర్క్యూట్‌లో కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి రెసిస్టర్‌లో ఏం డ్రాప్ ఉండదు. ఇండక్టర్‌లో ఉండదు. కెపాసిటర్ దగ్గర ఉంటుంది వోల్టేజ్. Voltage will be across capacitor. This is in my notes from many years. 2015 they have given. It is a PYQ actually in ESC. మళ్ళీ 2015 జెన్కో పేపర్‌లో ఇచ్చిన క్వెషనే చూడండి. సారీ. సిరీస్ RLC సర్క్యూట్ హై క్వాలిటీ ఫ్యాక్టర్ కరెంట్ పీక్స్ ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ? కరెంట్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర పీక్ అవుతుంది? రెసొనెన్స్ దగ్గర. అది హై క్యూఆ, లో క్యూఆ అనేది పక్కన పెడితే ఇన్ ఎనీ కేస్ ఇట్ విల్ బి current will be series RLC లో current will be peaked at resonant frequency. ఇంకా ఒక 8 క్వెషన్స్ ఉన్నాయి అన్ని చేద్దాం. మీకు అన్ని క్వెషన్స్ కనిపిస్తున్నాయంటే ఇక్కడే చేసేయచ్చేమో. ఐ హోప్ ఆల్ క్వెషన్స్ ఆర్ విజిబుల్ ఫర్ యూ. వన్ బై వన్ ఇక్కడే సాల్వ్ చేసేయచ్చు కదా! టైం సేవ్ అవుతుంది మనకి. ఈ గ్రాఫ్ అనేది RLC సర్క్యూట్‌లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనకి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి యెస్టర్‌డే క్లాస్‌లో XL అనేది సిరీస్ RLCలో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా. XC విల్ బి డిక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా కదా! సో దిస్ ఈస్ XC విచ్ ఈస్ 1/ωc. సిరీస్ RLC సర్క్యూట్‌లో ఇంపెడెన్స్ 1 మినిట్. XC విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ. Next, the sharpness of the resonance in RLC circuit is measured by quality factor. Okay. వద్దులేండి ఇది జస్ట్ ఎ మినిట్. షార్ప్నెస్ ఆఫ్ ద రెసొనెన్స్ ఇన్ సిరీస్ RLC సర్క్యూట్ అనేది ఎలా మెజర్ చేస్తారని చెప్పాడు? ఇట్ ఈస్ మెజర్డ్ బై క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పారు. కరెక్టే. ఓకే. ఇన్ సిరీస్ RLC సర్క్యూట్ ఎట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ Z ఈక్వల్ టు √2 into R.
ఇది కరెక్టే కదా, మనం డిస్కస్ చేసిందే కదా. Z ఈక్వల్ టు √2R, అదే Y ఈక్వల్ టు R/√2 ఇన్ ప్యారలల్ RLC. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సిరీస్ RLC సర్క్యూట్లో LC R వాల్యూస్ ఇచ్చాడు. ఇంపిడెన్స్ అట్ రెజొనెన్స్, ఎల్ వాల్యూ ఎంతైనా అవ్వచ్చు, సి వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. రెజొనెన్స్ దగ్గర ఇంపిడెన్స్ ఎంత అవుతుంది? కమాన్ ఆన్సర్ గైస్. రెజొనెన్స్ దగ్గర ఇంపిడెన్స్ ఎంత అవుతుంది? వెంకటేష్, ఐ మిస్డ్ యువర్ క్వశ్చన్. FR ఒక నిమిషం. సారీ, ఈక్వల్ టు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. థ్యాంక్ యూ. రెజొనెన్స్ దగ్గర ఎల్సి వాల్యూస్ తో పని లేదు సార్. ఆర్ ఈక్వల్ టు 80. చూడండి, ఇవన్నీ రీసెంట్ 2019 లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రెజొనెన్స్ దగ్గర ఇట్ విల్ బి ప్యూర్ రెసిస్టివ్ కదా, ఇంపిడెన్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. గుడ్. ఫర్ ఎ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్, పవర్ ఫ్యాక్టర్ ఎట్ లోయర్ హాఫ్ ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం కదా, 0.707 లీడింగ్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ? యాక్చువల్గా ఇదే ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చినట్టుంది. నాట్ ట్రూ అడిగాడు. ఓకే, ఇన్ సిరీస్ ఆర్ఎల్సి రెజొనెంట్ సర్క్యూట్ అంటే ఇక్కడ మేబీ ఇక్కడ ఆప్షన్స్ ఏవో మిస్ అయినాయి, వదిలేద్దాం క్వశ్చన్. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర Z ఈక్వల్ టు √2R కరెక్టే. √3R ఇది రాంగ్. నాట్ ట్రూ అడిగాడు మనకి. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కరెంట్ ఈజ్ మాక్సిమం, F0 ఈక్వల్ టు √F1 into F2 కరెక్టే కదా అన్ని. సో B is the right answer. Network is said to be under resonance when the voltage and current in the input terminals are in phase. వోల్టేజ్ కరెంట్ ఎలా ఉండాలి అప్పుడు మనకి? ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్. చలో, మొత్తం అన్ని క్వశ్చన్స్ మన థియరీ నుంచి మీరు ఆన్సర్ చేయగలిగేలాగే ఉన్నాయి. I'm giving you 3 more questions which will end this topic. So the peak conductance curve of a series RLC circuit occurs at, చూడండి, సిరీస్ RLC సర్క్యూట్ కి వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసాం? విత్ రెస్పెక్ట్ టు ఒమేగా, దిస్ ఇస్ హౌ కరెంట్ ఈజ్ వేరియింగ్, రైట్? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రీచింగ్ I maximum. ఇక్కడ I max కి రీచ్ అవుతుందని చెప్పాం. ఒకవేళ Z తీసుకుంటే మీకు రివర్స్ లో వస్తుంది. దిస్ ఈజ్ Z అంటే ఇక్కడ Z విల్ రీచ్ R. Z విల్ రీచ్ మినిమం వాల్యూ, దెన్ Y విల్ రీచ్ మాక్సిమం వాల్యూ. సో కండక్టెన్స్ పీక్ ఎప్పుడు అవుతుందండి? పీక్ కండక్టెన్స్ వాల్యూ ఆఫ్ పీక్ కండక్టెన్స్ కర్వ్ ఆఫ్ ఏ సిరీస్ RLC సర్క్యూట్ అక్కర్స్ ఎట్ విచ్ ఫ్రీక్వెన్సీ యూ విల్ బి గెటింగ్ ఎట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ మినిమం అవుతుంది, Z ఈక్వల్ టు R. అడ్మిటెన్స్ Y అనేది ఏమవుతుంది? ఇట్ విల్ రీచ్ ద పీక్ వాల్యూ. అడ్మిటెన్స్ విల్ రీచ్ ద పీక్ వాల్యూ. నెక్స్ట్, ద ఇంపిడెన్స్ ఆఫ్ ఏ 2 ఎలిమెంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై దిస్ వన్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ డబుల్ అయితే 20 - J10 లో ఇది చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన క్వశ్చన్. మీరే ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే ఇందులో చిన్న లాజిక్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆన్సర్ చేయండి. కమాన్. కమాన్. ఇక్కడ మైనస్ వస్తే దాని మీనింగ్ ఏంటది? కెపాసిటెన్స్ ని R - JXC, R - R plus 1/J
ఒమేగా సి. ఇప్పుడు ఒమేగా డబల్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుందండి? హాఫ్ అయిపోతుంది. వాట్ ఇట్ ఒమేగా డబల్ చేస్తే ఈ రియాక్టెన్స్ అనేది హాఫ్ అవుతుంది. బీ కేర్ఫుల్, డోంట్ మల్టిప్లై. వాట్ ఇట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో సిరీస్ ఆర్ఎల్సి రెజొనెంట్ సర్క్యూట్ అని చెప్పాడు. క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఇచ్చాడు, ఎంత? 15. సోర్స్ వోల్టేజ్ ఇచ్చాడు 50. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, వాట్ ఈస్ ద ఫార్ములా? క్యూవి కదా, 750. That finishes your series RLC resonance discussion. ఒక టాపిక్ ఉంది లోకస్ డయాగ్రామ్ అని, దాని మీద ఎగ్జామినర్ మీకు ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ నుంచే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ విల్ మూవ్ ఫర్ మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ ఎన్ అడ్మిటెన్స్ లోకస్ ఆఫ్ ఏ 2 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్ అస్యూమింగ్ ఒమేగా ఈక్వల్ టు √3 రేడియన్స్ పర్ సెకండ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R1 R2. ఈ కర్వ్ యూజ్ చేసుకుని మీరు ఏం చేయాలంటే R1 R2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. గాట్ ఇట్? ప్రింటింగ్ లో చిన్న మిస్టేక్ ఉంది. ఇది ఒమేగా వేరియబుల్ కదా, C1 ఈజ్ వేరియబుల్. ఓకే, ఫస్ట్ కేసులో ఇక్కడ వేరియబుల్ ఏంటో చూడండి అమ్మా. C1 వేరియబుల్ కదా, C1 0 అనుకున్నాం. ఇఫ్ C1 ఈజ్ 0, 1/j XC కదా. సో 1/j ఒమేగా, సారీ 1/j ఒమేగా C, నాట్ 1/j XC. సో C1 0 అనుకుంటే ఇప్పుడు 1/j ఒమేగా C1 ఏమవుతుంది? 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు మీ సర్క్యూట్ ఎలా ఉంటుంది? R2 ఉంటుంది, కెపాసిటర్ C2 ఉంటుంది. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? ఇక్కడ స్టార్ట్ అయింది మనకి, ఇక్కడ ఎండ్ అవుతుంది. అర్థం చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? R1 కెపాసిటెన్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? అదర్ పాసిబిలిటీ C1 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. C1 ఇన్ఫినిటీ తీసుకుంటే కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది? C1 ఈక్వల్ టు ఇన్ఫినిటీ 1/j ఒమేగా C1 ప్రకారం 0 అంటే షార్ట్ సర్క్యూట్. ఎనదర్ ఎక్స్ట్రీమ్ అనేది కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది. అప్పుడు మనకి R2, C2 ఏం వేరీ అవ్వట్లేదు కదా, అండ్ R1 ఇలాంటి సర్క్యూట్ వస్తుంది. కానీ పాయింట్స్ సరిగ్గా ప్రింట్ అవ్వలేదని నాకు డౌట్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R1, R2 అండ్ C2. Here S is indicating admittance curve, right? Just give me 1 minute. I think figure ఒకసారి చెక్ చేస్తాను. 1 minute. Last question. What is your doubt? Question number 1 to 5. ఏ క్వశ్చన్ అమ్మా? Capacitor and quality factor. Yeah, tell me, what is your question? Question number చెప్పి what is your doubt? Tell me. Have you attended yesterday's class theory? Banerjee. What is your doubt? Please ask your doubt clearly. Yeah, what is your doubt in that?
That's what I'm asking. Before coming to this class, please attend the yesterday's class. Yesterday class, we have discussed all the required theory, voltage across capacitor equal to QE and all those things. So please don't ask the questions if you have not attended the theory class. Yesterday's notes, please check it. I have given head resonance, voltage across capacitor equal to minus JQE, inductor equal to plus JQE, all the theory. Without theory, if you directly sit in the problems, it will not serve the purpose. Please understand. So today's class is extension for yesterday's class here. Okay, don't worry. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే ఇది 2s అంటున్నాడు. దీని విడ్త్ వచ్చి దిస్ వన్ 0.5s, ఇది 0.866s. ఇదమ్మా ఒరిజినల్గా ఇచ్చిన క్వశ్చన్ అయితే. ఓకే, సో యాక్చువల్గా దీని బిహైండ్ థియరీ చెప్పాలి మీకు, కానీ ఓకే. సో ఫస్ట్లీ ఐ విల్ గివ్ యూ లిటిల్ థియరీ, దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్. చూడండి, ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ క్వశ్చన్ వదిలేద్దాం, అది చేస్తాను. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసిన తర్వాత వీ విల్ డూ దట్. ఇలా నా దగ్గర ఒక సర్క్యూట్ ఉంది. ఐఎమ్ అప్లయింగ్ హియర్ ఈ, ఓకే, అండ్ దిస్ ఈజ్ వేరియబుల్. సో వాట్ ఈస్ ద కరెంట్ ఐ హియర్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఐ ఈక్వల్ టు ఈ బై R1. సారీ, వాట్ అదర్వైజ్ ఫస్ట్ టెల్ మీ వాట్ ఈస్ I2. I2 ఒక్కటే చెప్పండి. I2 ఏమవుతుందండి? ఈ బై R2 ప్లస్ 1/j ఒమేగా సి కదా. సో హియర్ E upon root of R2 square plus 1/ωc whole square యాంగిల్, ఇది 1/j అంటే డినామినేటర్లో మైనస్ టీటా వస్తుంది, న్యూమరేటర్కి వెళ్ళేసరికి ప్లస్ టీటా, tan ఇన్వర్స్ ఆఫ్ 1/ωc R2. ఇది కరెంట్ I2 యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో ఒమేగా అనేది వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒమేగా ఈజ్ వేరీడ్ ఫ్రమ్ 0 to infinity, లేదా C ఈజ్ వేరీడ్ ఫ్రమ్ 0 to infinity అనుకుందాం, నో ప్రాబ్లం. ఒమేగా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వేరీ చేస్తున్నాం అనుకోండి. అజ్యూమ్ ఒమేగా ఈజ్ వేరీడ్ ఫ్రమ్ 0 to infinity అనుకుందాం. ఒమేగా 0 అయితే I2 ఏమవుతుందండి? ఒమేగా 0 అయితే 1/0 ఈజ్ ఇన్ఫినిటీ కాబట్టి సారీ 1/infinity అంటే 0, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంతా 90 degrees. ఒమేగా ఇన్ఫినిటీ దగ్గర 1/infinity 0, ఇది పక్కన పెట్టేస్తే E by R2 యాంగిల్ 1/infinity 0 కాబట్టి 0 degrees. అంటే ఒమేగా కానీ కెపాసిటెన్స్ కానీ వేరీ చేస్తున్నప్పుడు నా కరెంట్ అనేది ఎలా వేరీ అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది, ఫేజ్ డిక్రీజ్ అవుతా వస్తుంది. సో దీనికి లోకస్ డయాగ్రామ్ అంటే ఎలా డ్రా చేస్తామంటే, ఈ అనేది రిఫరెన్స్ అనుకుంటే, విత్ రెస్పెక్ట్ టు ఈ మై కరెంట్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ దిస్ వాల్యూ. ఒమేగా పెరిగే కొద్దీ ఈ మ్యాగ్నిట్యూడ్, జస్ట్ ఎ మినిట్, ఒమేగా పెరిగే కొద్దీ ఈ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతూ వస్తుంది. అండర్స్టాండ్? ఐ విల్ షో యూ విత్ వన్ లైన్. చూడండి, ఒమేగా పెరిగే కొద్దీ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, ఫేజ్ తగ్గుతుంది, మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, ఫేజ్ తగ్గుతుంది. ఒమేగా ఇన్ఫినిటీ దగ్గర ఇది ఇక్కడికి వచ్చి రీచ్ అవుతుంది. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ ఆరిజిన్, with increase in the omega it will increase the magnitude and decrease the phase. This is how the current will be varying. ఇప్పుడు ఈ కరెంట్ ఎలా వేరీ అవుతుంది అనేది ఆల్ డాట్స్ కనెక్ట్ చేస్తూ ఒక ఫిగర్ డ్రా చేస్తే దాన్నే మనం లోకస్ డయాగ్రామ్ అంటాం. వాట్ ఈస్ ద లోకస్ డయాగ్రామ్? ఈజ్ సపోజ్ కరెంట్ ఈజ్ వేరియింగ్ లైక్ దిస్. ఇవన్నీ కలిపేసి ఒక డ్రా చేస్తే, అంటే ఎట్ డిఫరెంట్ ఒమేగాస్ మీ కరెంట్ ఎలా వేరీ అవుతుంది అనేది చూపిస్తే దాన్ని మనం ఏమంటాం? Locus diagram. This point is indicating omega infinity. This point is indicating omega equal to 0. What is this width? Omega equal to infinity దగ్గర మనకి magnitude ఎంత వస్తుందమ్మా? EM by R2. ఇది how the current is ఇది ఈ లైన్ అనేది కరెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. కరెంట్ అనేది ఒమేగాతో పాటు ఎలా వేరీ అవుతుంది అనేది. ఇది RC సర్క్యూట్ లో XC వేరియబుల్ ఉన్నప్పుడు. అదే క్వశ్చన్ RLకి అడిగితే ఇదే ఫిగర్ మీకు ఎలా వస్తుందంటే బాటమ్ పార్ట్ లో వస్తుంది.
ఎందుకంటే ఆర్సీలో కరెంట్ లీడ్ చేస్తుంది, ఆర్ఎల్లో ఏమవుతుంది, కరెంట్ లాగ్ చేస్తుంది. సో ఇలా వేరీ అవుతా వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్లో ఆర్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఇదే క్వశ్చన్లో ఆర్ అనేది వేరియబుల్ అనుకుని చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఫిగర్ ఎలా వస్తుందంటే వర్టికల్ గా వేరీ అవుతూ వస్తుంది. సో ఒమేగా ఇక్కడ చూడండి, ఆర్ 0 తీసుకుంటే ఈఎం ఇంటూ ఒమేగా సి యాంగిల్ 90 డిగ్రీస్. ఫస్ట్ హై వాల్యూ వచ్చి ఆర్ పెరిగే కొద్దీ కరెంట్ తగ్గిపోతా వస్తుంది. సో దిస్ ఈస్ వెన్ ఆర్ ఈస్ వేరియబుల్ ఫర్ ఆర్సి సర్క్యూట్. అండ్ ఇఫ్ ఆర్ ఈస్ వేరియబుల్, ఓకే, ఇన్ ద ఆర్ఎల్ సర్క్యూట్ బాటమ్ లో వస్తుంది ఫిగర్. ఓకే, సో దిస్ ఈస్ హారిజంటల్ వేరియేషన్. ఎప్పుడు దేనికి వస్తుందమ్మా, ఎక్స్ఎల్ ఎక్సీ వేరియబుల్ అయినప్పుడు. వర్టికల్ వేరియేషన్, మన కర్వ్ అనేది వర్టికల్ గా తగ్గుతూ అంటే హై నుంచి లోకి అయిపోతుంది, అది ఎప్పుడు ఆర్ వేరియబుల్ అయినప్పుడు. ఫస్ట్ మనకి ఆర్సీ అయితే ఎప్పుడు లీడింగ్ లో ఉంటుంది, ఆర్ఎల్ అయితే ఎప్పుడు లాగింగ్ లోకి వస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ద వాట్ ఈస్ ద అడ్మిటెన్స్ లోకస్ ఆఫ్ ద టూ బ్రాంచ్ కరెంట్ అన్నాడు కదా. ఇందులో జస్ట్ ఎ మినిట్, ఈ పార్ట్ ని y1 అనుకుందాం, ఈ పార్ట్ ని y2 అనుకుందాం. సో y1 ఆల్రెడీ ఫిక్స్డే, y1 లో ఏం వేరియేషన్ లేదు, y2 ఏ వేరీ అవుతుంది. y2 ఎందుకు వేరీ అవుతుంది, కెపాసిటెన్స్ ని నేను వేరీ చేస్తుంటే కెపాసిటర్ ని 0 నుంచి ఇన్ఫినిటీకి మారుస్తున్నాను, దాని ప్రకారం నా y2 అనేది మారుతుంది. సో వెన్ సీ హియర్, వాట్ ఈస్ యువర్ y2, 1 బై r2 మైనస్ jx2 కదా, ఆర్ r2 ప్లస్ 1 బై j ఒమేగా c2. ఇందులో సింపుల్ గా c2 0 నుంచి ఇన్ఫినిటీగా మారుతుంది, చేంజ్ అవుతుంది కదా. c2 0 పెట్టండి, 1 బై 0 ఎంతమ్మా, c2 0 పెట్టండి అమ్మా, 1 బై 0 ఎంత, ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ ఎంత అవుతుంది, y2 విల్ బి 0. అడ్మిటెన్స్. అదే c2 ఇన్ఫినిటీ పెట్టండి, ఎక్స్ట్రీమ్ వాల్యూ c2 ఇన్ఫినిటీ పెడితే y2 ఏమవుతుందండి, 1 బై r2 ప్లస్ 1 బై j ఒమేగా ఇన్ఫినిటీ. ఈ కేసులో 1 బై ఇన్ఫినిటీ 0 కాబట్టి 1 బై r2. అంటే మీ కర్వ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వెన్ c2 is 0, I mean c2 is 0, your y2 is 0, c2 is infinity, your y2 will be. సో ఈ కర్వ్ యొక్క విడ్త్ ఎంత, 1 by r. Understand? When capacitance is 0, your admittance will be 0 for this. When capacitor is infinity, your admittance will be 1 by r2. In between it will vary. సో ఈ 2s అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 1 by r2 ని. సో r2 వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 by 2. సో ఫస్ట్లీ మనకి r2 వచ్చింది 1 by 2, అంటే r2 0.5, r2 0.5, ఈ రెండు ఆప్షన్స్ ని తీసిపడేయండి. సో నెక్స్ట్ మనకి r1 అండ్ ఎగ్జామినర్కి ఏం కావాలి, c2 కావాలి. c2ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, దీని మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇవ్వలేదు, ఆప్షన్స్ ఎలిమినేషన్ నుంచి వెళ్దాం. సో నెక్స్ట్ r1 ఫైండ్ అవుట్ చేద్దాం. హౌ టు ఫైండ్ r1 హియర్. ఇందులో రియల్ పార్ట్, దిస్ ఈస్ మై రియల్ పార్ట్, దిస్ ఈస్ మై ఇమాజినరీ పార్ట్. ఓకే, వాట్ ఈస్ యువర్ y1 చూడండి, y1 యొక్క ఈక్వేషన్ చెక్ చేయండి. y1 యొక్క ఈక్వేషన్, రియల్ పార్ట్ ఎంత, 0.5, ఓకే, ఇమాజినరీ పార్ట్ ఎంత, ప్లస్ j 0.866. సో ఇది మనకి 1 by r1 కదా, అంటే r1 ఎంత వస్తుంది, 2. ఓకే, ఈ పార్ట్ అనేది y1, ఈ పార్ట్ అనేది y2ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ y1 లో ఈ రియల్ పార్ట్ ఎంత, రియల్ పార్ట్ వచ్చి 0.5s. 0.5s అంటే 0.5 సిమెన్స్ అనుకోవచ్చు, ఓకే, 0.5 మోస్ అనుకోవచ్చు. సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ. రియల్ పార్ట్ వచ్చి 0.5 కాబట్టి 1 by రియల్ పార్ట్ విల్ గివ్ యూ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, 1 by రియల్ పార్టేనా, ఒక్క నిమిషం ఆగండి, సారీ, జస్ట్ a minute. So can I say this is my y1? ఇది కూడా నాట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. జస్ట్ 1 minute, ఎందుకంటే జస్ట్ a minute.
I have R2 and C2 కదా. వాట్ ఈస్ మై Y2 ఆర్ Y1 వాట్ ఎవర్ మేబీ. నేనేం తీసుకున్నాను, దీనికి Y2 తీసుకున్నాను. వాల్యూస్ చేంజ్ అయినాయి, సారీ. దిస్ ఇస్ R1 కదా. సారీ, ఈ ఎగ్జామినర్ ప్రకారం R1 అనేది 0.5. ఎగ్జామినర్ దీన్ని R1 అనుకున్నాడు కదా. R1 అనేది 0.5 ఫర్ షూర్. ఓకే, R1తో స్టార్ట్ అయితే R1 0.5. R2 అనేది క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. R2 ఎంత అనేది, R1 ఈస్ 0.5. లెట్ us క్యాలిక్యులేట్ R2. R2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో చూపిస్తాను. చూడండి, వాట్ ఈస్ యువర్ Y2? 1/R2 plus 1/j omega C2, because admittance equal to 1 by impedance kada. So here what is your Y2? J omega C2 by, what is that? 1 plus j omega R2 C2. This is your admittance part. Now take the conjugate and multiply j omega C2 into, am I correct? R1 1 by this one. అదర్వైజ్ షార్ట్, వెరీ సింపుల్గా చేద్దాం. 1 బై ఆర్ మైనస్ జేఎక్సి అనుకుంటే ఆర్ ప్లస్ జేఎక్సి బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్ కదా. హియర్ రియల్ పార్ట్ ఈస్ ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్ ఈజ్ ద రియల్ పార్ట్, అండ్ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, ఈ ఎక్సీ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఎగ్జామినర్ గివెన్ కండిషన్? ఇందులో రియల్ పార్ట్ ఎంత ఇచ్చాడు ఎగ్జామినర్? 0.5 ఇచ్చాడు. ఇమాజినరీ పాయింట్ 0.866. సో హియర్ రియల్ పార్ట్ ఈస్ 0.5, ఇమాజినరీ పార్ట్ ఈస్ 0.866. 0.866 అంటే √3/2 కదా, రైట్? సో దిస్ ఈస్ 1/2. ఓకే, నౌ okay, you already know omega value, right? Right. Now just divide real and imaginary part. మనం మ్యాథమెటికల్గా సాల్వ్ చేయకుండా చేయడం కోసం ఈ రెండు డివైడ్ చేయండి. డివైడ్ 1 and 2. 1 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఆర్ బై ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ఆన్సర్? ఆర్ బై ఎక్సీ ఈక్వల్ టు రియల్ పార్ట్ బై ఇమాజినరీ పార్ట్ 1/2 బై √3/2 కదా. సో వాట్ ఈస్ ఆర్ బై ఎక్సీ అనేది ఎలా రాసుకోవచ్చు అండి మనం? 1/ωc ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఆన్సర్? 1/√3. సో ఆర్ ఇంటూ ωc ఈక్వల్ టు 1/√3. ఆ ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు మనకి? ఒమేగా ఈక్వల్ టు √3 ఇచ్చాడు కదా. సబ్స్టిట్యూట్ దట్ ఒమేగా ఈక్వల్ టు √3. సో ఆర్సి ఈక్వల్ టు 1/ఒమేగా ఇంటూ √3. ఓకే, దట్ విల్ గివ్ యూ ఆర్సి ఈక్వల్ టు 1/3. ఆప్షన్స్ ఏమైనా సాటిస్ఫై అవుతున్నాయా? ఆర్సి ఈక్వల్ టు 1 రావాలి యాక్చువల్గా. ఇక్కడ ఏదో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి. ఆర్ బై ఎక్సీ, ఎక్సీ ఈజ్ 1/ωc. ఆర్ ωc ఈక్వల్ టు రియల్ పార్ట్ ఈజ్ 1.5, 1/√3. Perfect. Omega equal to how much? √3 radians. Perfect. I have done any calculation mistake? Can you check it once? RC should be 1 రావాలి. R1 మనం ఫైండ్ అవుట్ చేసాం, R2 ఇంటూ C కదా. యా R2 ఇంటూ C ఇక్కడ ఎంత వస్తుంది? యా, దిస్ ఇస్ కరెక్ట్. R2 ఇంటూ C 0.5 ఇంటూ 2 ఎంతండి? 1/3. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్.
సో ఇక్కడ మనకి ఆర్సీ ఎంత వస్తుంది? R2 ఇంటూ C2 ఈక్వల్ టు 0.5 ఇంటూ 2 ఈజ్ 1, 1/3. ఇక్కడ చూడండి మనకి ఆర్సీ ఎంత వస్తుంది? 2 క్యాన్సిల్ అయిపోతే R2 C2 ఈక్వల్ టు 3. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడైందంటే ఐ విల్ టెల్ యూ. ఎగ్జామినర్ స్టార్టింగ్ పార్ట్‌కి R1, R2 ఆర్ C2 ఇచ్చి నెక్స్ట్ పార్ట్‌కి R1, C1 ఇవ్వడం వల్ల నేను కాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇక్కడ R1, C1 అస్యూమ్ చేసుకొని చేయడం వల్ల మిస్టేక్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. లిజన్ హియర్. ఫస్ట్‌లీ ఈ ఎగ్జామినర్ ఇచ్చిన కర్వ్ అర్థం చేసుకుందాం. ఈ ఎగ్జామినర్ ఇచ్చిన కర్వ్‌లో ఈ పార్ట్ అనేది ఒక అడ్మిటెన్స్. ఈ పార్ట్ అనేది వేరియబుల్ ఉన్నదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్. సో ఈ పార్ట్ ఎలా ఉంటుందంటే సి వేరీ అవుతా వస్తుంది. ఓవరాల్ అడ్మిటెన్స్ ఎలా వేరీ అవుతుంది. సో సి 0 పెట్టుకున్నాను నేను. సి 0 పెట్టుకుంటే నా అడ్మిటెన్స్ ఏమైపోయింది? 0 అయిపోయింది. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ, 1/∞ ఈజ్ 0. సి ఇన్ఫినిటీ పెట్టుకుంటే నాకు అడ్మిటెన్స్ ఎంత వస్తుంది? 1/R2. ఇక్కడ ఈ విడ్త్ అనేది ఎంత? Width is equal to 1/R2, that is 2. From the 1/R1, sorry, 1/R1 that is equal to 2. దాని నుంచి నాకు R1 వచ్చేసింది. సో R1 అనేది ఫిక్స్ చేసేసాం. ఇంకేం కావాలి? R2 అండ్ C2. దానికోసం ఏం చేస్తున్నానంటే దీని అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. వాట్ ఈస్ ద అడ్మిటెన్స్ ఆఫ్ దిస్? హియర్ 1/R2, 1/R minus jx. ఇక్కడ R2, C2 అనుకోండి, నో ప్రాబ్లం. టేక్ ద కాంజుగేట్ అండ్ మల్టిప్లై. ఇందులో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ తీసుకుంటే వాట్ ఈస్ ద రియల్ బై ఇమాజినరీ వచ్చింది మనకి? R/XC. మనకి ఆల్రెడీ ఇచ్చిన ఫిగర్ లో వాట్ ఈస్ ద రియల్ పార్ట్ బై ఇమాజినరీ పార్ట్? రియల్ ఈజ్ 0.5, ఇమాజినరీ ఈజ్ 0.866. సో 0.866 అంటే √3/2 కాబట్టి తీసుకుంటే మనకి 1/3 వస్తుంది. RC ఈక్వల్ టు 1/3. సో ఆప్షన్స్ కి వెళ్ళి నేను విచ్ ఎవర్ సాటిస్ఫైస్ RC ఈక్వల్ టు 1/3, దట్ ఈస్ మై ఆన్సర్. యా ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ లోకస్ డయాగ్రామ్ క్వశ్చన్. అండ్ నౌ ఇంకా టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. మీకు ప్రాక్టీస్ చేస్తానంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. మంచి క్వశ్చన్స్. దీనికి 3 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది ఆన్సర్. Just give me 1 minute. I'll give you answer. That's సో ఈ క్వశ్చన్ చూడండి. ఇండక్టర్ అనేది కెపాసిటర్‌కి ప్యారలల్‌గా కనెక్ట్ చేస్తే ఫ్రీక్వెన్సీతో పాటు దాని రియాక్టెన్స్ ఎలా మారుతుంది అనేది క్వశ్చన్. ఆర్ఎల్‌సి కాదు, ఎల్‌సి సర్క్యూట్‌లో. ఇప్పుడు జెడ్ ఏమవుతుందమ్మా ఇక్కడ? Z1, Z2 బై Z1 ప్లస్ Z2 తీసుకుంటే జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. L/C డినామినేటర్‌లో J ఇంటూ ఒమేగా L మైనస్ 1/LC వస్తుంది. 1/ωc వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, బిఫోర్ ఒమేగా నాట్ మనం ఆల్రెడీ సిరీస్ ఆర్ఎల్‌సి సర్క్యూట్ డ్రా చేసినప్పుడు XL, XCకి డ్రా చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఒమేగా డ్రా చేసినప్పుడు ఇది నాకు ఒమేగా L, ఇది నాకు 1/ωc. ఓకే. బిఫోర్ ఒమేగా నాట్ ఏం జరుగుతుంది? ఏది డామినేట్ చేస్తుందమ్మా? 1/ωc ఈజ్ మోర్ దాన్ ఒమేగా L. ఆఫ్టర్ రెజొనెన్స్
ఒమేగా ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ 1/ωc. సో ఇప్పుడు బిఫోర్ రెజొనెన్స్ తీసుకుంటే ఏది డామినేట్ చేస్తుంది నాకు? 1/ωc మోర్ దాన్ 1/ωl అయినప్పుడు ఇది నెగెటివ్ అవుతుంది. డినామినేటర్‌లో ఇది జే అనేది -jగా మారుతుంది. ఇంకొక నెగెటివ్ వస్తే +jగా మారుతుంది. సో యూ విల్ గెట్ హియర్ +jx. Got it? Because 1/j is -j and this part is negative. Negative of negative will give you +jx. అట్లాగే ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా0 దగ్గర XL will be greater than XC. ఆ కేసులో యూ విల్ గెట్ -jx. అంటే +jx నుంచి -jxగా మారుతుంది. ఒమేగా ఈక్వల్ టు ఒమేగా0 దగ్గర రెజొనెన్స్‌లో ఇది ఓపెన్ సర్క్యూట్‌లా పనిచేస్తుందని ఆల్రెడీ మీకు చెప్పాను. ఎందుకంటే ఈ పార్ట్ 0 అయిపోతుంది. గాట్ ఇట్? సో ఇనీషియల్‌గా అది +jx నుంచి -jxకి వెళ్తుంది. అంటే ఇనీషియల్‌గా మనకి ఇండక్టివ్. తర్వాత ఏమవుతుంది? కెపాసిటివ్. Initially it will be inductive. After that it will convert into capacitive. And at omega0 it reaches infinity. Actually, that is a mistake, Venkatesh. Actually, the arrow direction must be in the reverse direction only. Even I have observed that. ఓకే. ఇది మీకు ఇందాక చెప్పాను కదా! P పెరిగితే Q అనేది ఏమవుతుందంటే P డిక్రీజ్డ్ బై 4 టైమ్స్ అని. ఇది ట్రై చేయండి. గుడ్ క్వెషన్. So the next topic of discussion is magnetically coupled circuits. Magnetic coupled circuits ante these are the circuits in the presence of mutual inductance M. Physical గా కనెక్ట్ అయి ఉండదు మన రెండు కాయిల్స్ మధ్యలో, బట్ మ్యాగ్నెటికల్లీ దే ఆర్ కనెక్టెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు వైర్డ్ కనెక్షన్ ఉందనుకోండి, యు ఆర్ కనెక్టెడ్ త్రూ ల్యాన్ కేబుల్. ఓకే. అదే ఒకవేళ వైర్లెస్ కనెక్షన్ అనుకోండి, వైఫైలో మనం ఎలా కనెక్ట్ అవుతాం? వీఆర్ కనెక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ దేర్. మనకి ఫిజికల్‌గా ఏమీ ఉండదు. వైర్ అనేది కనెక్ట్ అవ్వదు. ఎలక్ట్రోమాగ్నెటికల్లీ కనెక్టెడ్. అలాగే ఇక్కడ సర్క్యూట్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయి? దే విల్ బి కనెక్టెడ్ magnetically. These are the circuits in the presence of mutual inductance M, which is due to the mutual flux phi. The mutual flux అనేది ఒరిజినల్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి యాడ్ అవ్వచ్చు, అపోజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద కరెంట్ డైరెక్షన్. మన కరెంట్ డైరెక్షన్ ప్రకారం ఫ్లక్స్ అనేది బేస్డ్ ఆన్ కరెంట్ డైరెక్షన్ ద ఫ్లక్స్ విల్ బి లింకేజెస్ డైరెక్షన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ బేస్డ్ ఆన్ ద ఫ్లక్స్ లింకేజెస్ ద ఒరిజినల్ దానికి అది యాడ్ అవుతవచ్చు, సబ్ట్రాక్ట్ కూడా అవ్వచ్చు. ఇఫ్ ద కరెంట్ ఈస్ ఎంటరింగ్ టు ద డాట్ ఆర్ లీవింగ్ టు ద డాట్ ఇన్ బోత్ ద కాయిల్స్, రెండు కాయిల్స్‌లోని ఆ కరెంట్ డైరెక్షన్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డాట్ కన్వెన్షన్ అని యూజ్ చేస్తాం. డాట్ కన్వెన్షన్‌లో ఏం చేస్తామంటే, 2 డాట్స్‌లో కరెంట్ ఫ్లో అవుతుందనుకోండి, ఎంటర్ అవుతుందనుకోండి, ఎయిడింగ్‌గా తీసుకుంటాం. 2 డాట్స్‌లో కరెంట్ లీవ్ అవుతుందనుకోండి, ఎయిడింగ్‌గా తీసుకుంటాం. ఒక డాట్‌లో ఎంటర్ అయ్యి, ఒక డాట్‌లో లీవ్ అయితే అది అపోజింగ్ అని తీసుకుంటాం. సో సీ హియర్. సో రెండిట్లోంచి ఈ డాట్‌లోంచి కరెంట్ ఎళ్ళిపోతుంది, ఈ డాట్‌లోంచి కరెంట్ ఎళ్ళిపోతుంది ఎయిడింగ్. ఇందులోంచి లీవ్ అవుతుంది. అంటే కరెంట్ ఈ కాయిల్ నుంచి వెళ్తూ డాట్‌ని టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా వెళ్తూ డాట్‌ని టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎయిడింగే. ఒక కాయిల్‌లో కరెంట్ లీవ్ అవుతున్నప్పుడు టచ్ అయింది. ఇంకో కాయిల్‌లో ఎంటర్ అవుతున్నప్పుడు టచ్ అయింది. అది అపోజింగ్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఏ కాయిల్. ఆ కాయిల్‌లో ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. టైమ్ వేరింగ్ కరెంట్. దీనివల్ల మనకేమవుతుంది? ఫ్లక్స్ లింకేజెస్ వస్తాయి. ఈ ఫ్లక్స్ లింకేజెస్ వలన మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఈ కాయిల్‌ని కట్ చేసినప్పుడు మనకి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ కాయిల్‌కి దగ్గరలో ఇంకో కాయిల్ తీసుకొచ్చాను.
ఈ కాయిల్ని కూడా ఈ ఫ్లక్స్ కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుంది, సమ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇంకా కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఈ కరెంట్ వల్ల మళ్ళీ ఇక్కడ మ్యూచువల్ వస్తుంది, ఇక్కడ సెల్ఫ్ వస్తుంది. ఆ మ్యూచువల్ అనేది ఒరిజినల్‌కి యాడ్ అవ్వచ్చు లేదా సబ్ట్రాక్ట్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ దిస్ ఫ్లక్స్ డైరెక్షన్. సో దట్ ఈస్ గివెన్ బై డాట్ కన్వెన్షన్. The mutual may be aiding or opposing based on the dot convention. ఇక్కడ you can keep your palm here. You can see this thumb is indicating the magnetic flux linkages. ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటే జనరల్లీ ఇట్ ఈస్ ఎయిడింగ్. ఒకవేళ రెండు అపోజింగ్ లో ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి మన చెయ్యి బ్యాక్ నుంచి పెడతాం, అప్పుడు ఇట్ ఈస్ అపోజింగ్. సో సీ హియర్, ఇది డాట్ కన్వెన్షన్లో మీకు జనరల్గా ఉండే కన్ఫ్యూజన్ పోవడానికి నేను ఒక సింపుల్ రూల్ ఇస్తాను, ఆ రూల్ ఫాలో అవ్వండి. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది ఒక డాట్లో ఎంటర్ అయితే రెండో డాట్ ఎక్కడుంటే అక్కడ ప్లస్ తీసుకోండి. కరెంట్ ఒక డాట్లో లీవ్ అయితే రెండో డాట్ ఎక్కడుంటే అక్కడ నెగిటివ్ తీసుకోండి. ఇది సింపుల్ రూల్, చాలా కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేసేస్తుంది. చూడండి, ఈ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ టు ద డాట్, రెండో డాట్ ఎక్కడుంటే అక్కడ ప్లస్. ఇక్కడ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ టు ద డాట్, రెండో డాట్ కిందేస్తే కిందే ప్లస్ తీసుకోండి. ఎందుకంటే డాట్ పొలారిటీ, డాట్లో పొలారిటీస్ అనేవి మ్యూచువల్కి మాత్రమే. సెల్ఫ్కి పొలారిటీ ఎప్పుడు కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ పాజిటివ్ లీవ్స్ ఫ్రమ్ నెగిటివ్. గాట్ ఇట్. మ్యూచువల్ ఇండక్టెన్స్, మ్యూచువల్ వోల్టేజ్కి మనం డాట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ డాట్స్ పొలారిటీస్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెంట్ అనేది ఈ డాట్ నుంచి ఎంటర్ అవుతుంది, సెకండ్ డాట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్లస్ తీసుకోవడమే మనం. సెకండ్ డాట్ ఎగ్జామ్ ఎక్కడిస్తే అక్కడ. ఒకవేళ కరెంట్ డాట్ నుంచి లీవ్ అవుతుంది ఒక కాయిల్లో, రెండో కాయిల్లో డాట్ ఎక్కడిస్తే అక్కడ మీరు నెగిటివ్ తీసుకుంటారు. గాట్ ఇట్. హియర్ ఇట్ ఈస్ లీవింగ్ త్రూ డాట్, అదర్ డాట్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇదే సో దట్ ఎయిడింగ్ అపోజింగ్ రూలే ఇది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. If current is leaving through dot in one coil, then the mutual induced EMF is negative at the dot of the other coil. ఓకే. సో సిరీస్ కనెక్షన్లో మనకి డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి. ఐ మీన్ ఈ కాయిల్స్ని మనం డిఫరెంట్ వేస్లో కనెక్ట్ చేయొచ్చు. ఒక బెస్ట్ సింపుల్ కనెక్షన్ ఏంటంటే సిరీస్ కనెక్షన్. రెండు కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈఎంఎఫ్ ఎంత అవుతుంది, V1 ఈక్వల్ టు L1 di1/dt, అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లస్ M ఇంటూ d/dt ఆఫ్ కరెంట్ ఇన్ ద సెకండ్ కాయిల్. M ఇంటూ d/dt ఆఫ్ కరెంట్ ఇన్ ద సెకండ్ కాయిల్. ఎప్పుడు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ డ్యూ టు కరెంట్ ఇన్ సమ్ అదర్ కాయిల్. ఒకవేళ L3 ఉందనుకోండి, అగైన్ వీ విల్ టేక్ M టైమ్స్ d/dt ఆఫ్ దట్ కరెంట్ I3. ఇప్పుడు ఇక్కడ కరెంట్ డాట్ నుంచి వెళ్తుంది, ఇక్కడ డాట్ నుంచి వెళ్తున్నప్పుడు ఇది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ V2 ఏమవుతుందండి, L2 di2/dt ప్లస్ M ఇంటూ di1/dt. ఇక్కడ I1 I2 సేమ్ సిరీస్ కనెక్షన్ కాబట్టి, అండ్ ఓవరాల్ V అనేది V1 ప్లస్ V2 యాడ్ చేసుకుంటే L ఈక్వలెంట్ ఎలా వస్తుందంటే L1 ప్లస్ L2 ప్లస్ 2M. అదే అపోజింగ్ అయితే మనకి ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది, అంతే తేడా. ఓకే. ఇక్కడ మన డాట్స్ లేకుండా ఈ ఫిగర్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. వాట్ ఈస్ ఈక్వలెంట్ బిట్వీన్ AB, L1 ప్లస్ M, L2 ప్లస్ M. ఓకే. వాట్ ఈస్ AC. వాట్ ఈస్ బిట్వీన్ AB అంటే ప్లస్ M మైనస్ M క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ L1. ఓకే. సో దీనికి అపోజింగ్ అయితే ఇది. అలాగే ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్లో మనకి కరెంట్ I విల్ డివైడ్ ఇంటూ I1 ప్లస్ I2, వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ వోల్టేజ్ ఎంత అంటే ఏం చెప్తారమ్మా, L1 di1/dt ప్లస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లస్ మ్యూచువల్ ఎంత అండి ఇక్కడ, M di2/dt. రేపు ఈ థియరీ మొత్తం చదువుకుని రండి, రేపు ప్రాబ్లమ్స్ అన్ని థియరీ మీద ఉంటాయి. ఓకే, అది అయిపోయాక అప్పుడు నేను 3 ఫేజ్ సర్క్యూట్ స్టార్ట్ చేస్తాను. గాట్ ఇట్. సో ఇక్కడ చూడండి, M di/dt, దీన్ని d/dt మీరు jωతో రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో Sతో రీప్లేస్ చేయొచ్చు. V2 ఏమవుతుందమ్మా, L2 di2/dt ప్లస్ M di1/dt. ఇప్పుడు ఈ V1 V2 ఈక్వల్ చేసుకుని I ఈక్వల్ టు I1 ప్లస్ I2 రిలేషన్ యూస్ చేసుకుని V/I రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఓవరాల్ ఇండక్టెన్స్ వాల్యూ వస్తుంది. నేను డిరైవ్ చేయట్లేదు, దాని వాల్యూ ఇస్తున్నాను. ఎగ్జామ్లో కూడా మీకు ఇచ్చాడు, L1 L2 మైనస్ M²/L1 ప్లస్ L2 మైనస్ 2M. ఇక్కడ అపోజింగ్ అయితే డినామినేటర్లో ప్లస్ వస్తుంది, ఓవరాల్ వాల్యూ తగ్గిపోతుంది. AD2 అయితే ఇక్కడ మైనస్ 2M వస్తుంది. ఓకే, ఇది ఈక్వలెంట్. ఈ ఈక్వేషన్స్ ని నేను డిపెండెంట్ సోర్స్ యూస్ చేసి ఇలా రిప్రజెంట్ చేయగలను. L1 di1/dt ప్లస్ M di2/dt, L2 di2/dt ప్లస్ M di1/dt. ఈ ఈక్వేషన్ లో M di2/dt ని ఒక సోర్స్ లా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ప్యారలల్ అయితే ఇక్కడ సేమ్ ఈక్వేషనే, డినామినేటర్ ప్లస్ 2M వస్తుంది. M² మారదు, M² ప్లస్ అయినా మైనస్ అయినా ఒకటే కదా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీ ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు, L1 L2 మైనస్ M² బై L1 ప్లస్ L2 మైనస్ 2M.
ఇప్పుడు ద నెక్స్ట్ వన్ ఈజ్ సిరీస్ అయిపోయింది, ప్యారలల్ అయిపోయింది. అనదర్ ఇంపార్టెంట్ రిలేషన్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్. సో ట్రాన్స్ఫార్మర్ని మనం 2 పోర్ట్ నెట్వర్క్ లాగా ఇలాగ డ్రా చేయొచ్చు. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్ కెన్ బి రీప్లేస్డ్ బై ఇట్స్ 2 పోర్ట్ నెట్వర్క్ ఈక్వలెంట్ ఇన్ దిస్ వే, L1 మైనస్ M అండ్ L2 మైనస్ M ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఎయిడింగ్ కనెక్షన్ ఉన్నప్పుడు. ఇక్కడ ఎయిడింగా కాదో చెప్పండి, కరెంట్ డాట్ నుంచి ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ కూడా డాట్ నుంచి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన రూల్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ డాట్ నుంచి ఎంటర్ అయితే ఇంకో డాట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్లస్ వస్తుంది సార్, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎడిటివ్. ఒకవేళ కరెంట్ డాట్ నుంచి ఎంటర్ అయితే సెకండ్ డాట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్లస్ వస్తుంది సార్, ఆల్రెడీ ఇక్కడ అదే ప్లస్ ఉంది కాబట్టి ఎడిటివ్. వాట్ ఈస్ V1 అంటే L1 di1 by dt ప్లస్ M di2 by dt. వాట్ ఈస్ V2? L2 di2 by dt సెల్ఫ్ ప్లస్ M di1 by dt. సో ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ స్టార్ని డెల్టాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ మీరు మెషిన్స్లో చదువుతారు, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది, హాఫ్ L1 I1 స్క్వేర్ ప్లస్ హాఫ్ L2 I2 స్క్వేర్ ప్లస్ M ఇంటూ I1 I2. Okay, what is your question, Venkatesh? Sir, when L and C are parallel, how can we consider it as a series? I have not considered in series. You can see. Just 1 minute. ఇక్కడ నేను సిరీస్ అని కన్సిడర్ చేసుకోలేదమ్మా, ఎక్సెల్ మాత్రమే తీసుకున్నాను. ఇట్ ఈస్ ఎక్సెల్ ఒకటి, ఓన్లీ ఎక్సెల్ ఎలా వేరీ అవుతుందని చూశాను, ఓన్లీ ఎక్స్ ఎలా వేరీ అవుతుంది అనేది చూశాను అంతే. ఓకే, ఇక్కడ నేను ఒమేగా ఎల్ని Z1 Z2 బై Z1 ప్లస్ Z2 కదా మనం తీసుకున్నది. వీ హ్యావ్ టేకెన్ Z1 Z2 బై Z1 ప్లస్ Z2. నేను ఇది ఎందుకు చెక్ చేసుకున్నాను, ఇది సిరీస్ ఆర్ఎల్సి సంబంధించింది తీసుకోలేదు, నేను ఓన్లీ ఎక్సెల్ ఎక్సీ గురించి మాట్లాడాను. అండ్ ఇక్కడ కూడా ఇది ఎందుకు తీసుకున్నాను, టు గివ్ యూ ద కన్క్లూజన్ బిఫోర్ రెజొనెన్స్ ఒమేగా ఎల్ అనేది ఖచ్చితంగా 1/ωc కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పడం కోసం. సారీ, బిఫోర్ ఒమేగా నాట్ 1/ωc is more than ఒమేగా ఎల్ కాబట్టి ఈ పాయింట్ ఇది నెగటివ్ క్వాంటిటీ వస్తుంది, 1/- విల్ గివ్ యూ పాజిటివ్ క్వాంటిటీ ఇన్ ద జెడ్ అని చెప్పాను. ఓకే, Z1 Z2 బై Z1 ప్లస్ Z2 ఓన్లీ ఐ హావ్ టేకెన్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ జేఎక్స్ తర్వాత ఏమవ్వాలి, మైనస్ జేఎక్స్ గా మారాలి కదా, ఇక్కడ మారిందా, ప్లస్ జేఎక్స్ తగ్గుతూ వస్తుంది. సో డి అనేది కెనాట్ బి యువర్ ఆన్సర్ హియర్. ఓకే, ఆప్షన్ ఏలో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది మైనస్ జేఎక్స్ ప్లస్ జేఎక్స్ గా మారుతుంది, కానీ నాకు ఎలా మారుతుంది, నా రిక్వైర్డ్ కండిషన్ ఫస్ట్ ఒమేగా అనేది వేరియబుల్, ఒమేగా తక్కువలో ఉన్నప్పుడు ప్లస్ జేఎక్స్ వస్తుంది, నాకు పెరిగే కొద్దీ మైనస్ జేఎక్స్ గా మారింది. అండర్స్టాండ్ ఎవ్రీబడి నౌ? సో థియరీ కంప్లీట్ చేసి మనం వీ కెన్ ఎండ్ ద సెషన్, టుమారో విల్ డూ ద ప్రాబ్లమ్స్. సో ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అయిపోయింది కదా, అదే అపోజింగ్ అయితే చూడండి, కరెంట్ ఈజ్ ఎంటరింగ్ టు ద డాట్, సెకండ్ డాట్ దగ్గర నెగిటివ్ రావాలి, సెకండ్ డాట్ దగ్గర పాజిటివ్ రావాలి, కానీ మనకి చూడండి ఇక్కడ V2
and Vm are in opposing direction or not. చూడండి, current is entering to the dot, then at the other dot I should take positive. అంటే నా Vm ఎలా ఉంటుంది ఇక్కడ? When current is entering to the dot, ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఏంటంటే ఎంటరింగ్ ఫ్రమ్ వన్ డాట్, లీవింగ్ ఫ్రమ్ వన్ డాట్, అపోజింగ్ అని చెప్పేయచ్చు. మనం అనుకున్న రూల్ ఏంటి? కరెంట్ ఎంటరింగ్ టు ద డాట్, సెకండ్ డాట్ దగ్గర పాజిటివ్ రావాలి. కానీ నా V2, Vm ఎలా ఉన్నాయి? ఆపోజింగ్‌గా ఉన్నాయి. కరెంట్ ఈజ్ లీవింగ్ త్రూ ద డాట్, ఎక్కడ ఎగ్జామినర్ డాట్ ఇస్తే అక్కడ పాజిటివ్ రావాలి నాకు. జస్ట్ ఎ మినిట్, సారీ, కరెంట్ ఈజ్ లీవింగ్ త్రూ ద డాట్, సో ఎగ్జామినర్ డాట్ ఇచ్చిన చోట నెగెటివ్ రావాలి. కానీ నాకు ఒరిజినల్‌గా V1, Vm అపోజింగా కాదా? Simple rule. Current is entering to the dot. At the other dot, you should take positive for a mutual. కానీ V2, Vm అనేవి opposing. అలాగే ఇక్కడ కరెంట్ ఈజ్ లీవింగ్ టు ద డాట్, కాబట్టి అదర్ డాట్ దగ్గర నెగెటివ్ తీసుకోవాలి. నెగెటివ్ తీసుకున్నాను Vmకి, అది V1కి ఎలా ఉంది? అపోజింగ్గా ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ అపోజింగ్ కనెక్షన్. అనదర్ ఇంపార్టెంట్ కనెక్షన్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. K అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఆర్ డిగ్రీ ఆఫ్ కప్లింగ్. K వేరీస్ ఫ్రమ్ 0 to 1. ఆర్ K0 అయితే M0 అవుతుంది, K1 అయితే M = √L1 L2. సో మాక్సిమం వాల్యూ ఫర్ M ఎంత అంటే √L1 L2 అని చెప్పొచ్చు. అట్లాగే K0 అయితే there is no coupling, isolated coils. When K is 1, it is tightly or perfectly coupled coils. సో ట్రాన్స్ఫార్మర్ యాజ్ అన్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ప్యాసివ్ డివైస్. V1/V2 = I1/I2 = N2/N1 అవుతుంది. V1 = V2 I2. గాట్ ఇట్? సో టర్న్స్ రేషియో అంటాం N1 N2. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత అవుతుంది అంటే N1/N2 ఇంటూ లోడ్ ఇంపిడెన్స్. ఇప్పుడు N1 N2ని అడ్జస్ట్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ని నాకు నచ్చిన ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇచ్చేలాగా మేనేజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే లోడ్ని సోర్స్కి మ్యాచ్ చేయొచ్చు. సో వెన్ ఐ అడ్జస్ట్ మై N1 and N2, I can get my input impedance which is equivalent to my required condition. So derivation also I have given this. So this is the theory, and tomorrow we will discuss the problems. Got it? So that is about resonance and magnetic coupled circuits. So we'll continue with the remaining classes tomorrow. మీకు ఫుల్ కోర్స్ కావాలనుకుంటే, ఒకవేళ గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఫుల్ ఫ్లెజ్డ్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర గేట్ సబ్స్క్రిప్షన్ ఈజ్ అవైలబుల్. గేట్ ఈసీ, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అదర్ దాన్ దట్ సింగిల్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాల్సిన మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 970-586-1166. మన నోట్స్ అనేది నేను ఈ రోజు నుంచి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎందుకంటే లేట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా నోట్స్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. టెలిగ్రామ్ ఛానల్లో నిన్నటి వరకు మొత్తం నోట్స్ అనేది అప్లోడ్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. దాని నుంచి మీకు యూ కెన్ గెట్ ఇట్. ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాను. బట్ టెలిగ్రామ్లో అయితే మీరు లేట్గా జాయిన్ అయినా పాత ఫైల్స్ కూడా కనిపిస్తాయి కదా. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ యూట్యూబ్ అదే మన వాట్సాప్ గ్రూప్లో అయితే 1000 వరకే జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్లో అయితే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సీ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.